139వ కీర్తన 139వ కీర్తన ఒక్కొచ్చినాను చూడండి. 139:16 అందరం కలిసి చూద్దాం. 139వ కీర్తన 16 వచ్చిన 139 139వ కీర్తన 16 వచ్చిన అందరం కలిసి చదువుదాం. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతములు ఆశ్చర్యములు చేయి తండ్రి, మారని మార్చడం దేవ, మాట్లాడే దేవ, స్తోత్రాలు. మరి ఎవ్వరు నశించిన అనుకోనుకోవడం ఇష్టం లేదని సెలవిచ్చారు. అందరూ అంతటా మార్పు పొందవాలని కోరుతున్నారు. ప్రకారం ఈ సమయంలో మా మధ్య ప్రభు ఈ సమయం మాకు మేలుకరంగా చేయండి. మీరే మాతో మాట్లాడుతున్నాడు, ఏమైనా మేము నేర్చుకుంటూ సహాయం చేయండి. మా మధ్య నీ బిడ్డలు మరి యవనస్తులు బెంజమిన్, అట్లనే బ్లెస్సీ కూడా ఈ దినాన్ని మరి అనుకోకుండా ఒకే దినము వచ్చేటట్లు, గత 2 సంవత్సరాల కిందట బెంజమిన్, ఈరోజు బ్లెస్సీ బాప్టిస్టులో సాక్ష్యం ఇచ్చి వారి జీవితంలో ఈ పరసంబంధమైన ఆత్మసమాన పునాది వారు హృదయములు వేసుకున్నట్లు సహాయపడేందుకు స్తోత్రాలు. కాబట్టి ఈ పరలోకం సంతోషించే ఈ దినం ఇలాగ మేము చేరవడానికి మాకు చెందంతకై స్తుతిస్తూ మా సమయాన్ని ఆశీర్వకరంగా చేయండి. ఇంతవరకు పాటలతో కృప చూపించారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 139:16 ఇక్కడ అన్ని విషయాలు చూడగానే ఒక మాట, నియమింపబడిన దినములలో, ఆ మాట చూడండి. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథంలో, నా దినములన్నీయు. సరే, ఇప్పుడు మనం దేవుని వాక్యం నుండి ఏం ఆలోచించాలంటే, నా దినములు, దినములు అంటే నా దినములు అంటే అక్కడ దావీదు ఉద్దేశం మన జీవిత దినాలు అన్నీ కదా. అయితే జీవిత దినాలన్నిటిలో, ఒక వ్యక్తి యొక్క జీవిత దినాలన్నిటిలో కొన్ని ప్రాముఖ్యమైన దినములు ఉంటాయి కదా. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఇట్లా ఉంటాయి. అంటే దుఃఖ దినాలు ఉంటాయి, సంతోషించే దినాలు ఉంటాయి కదా. మరి దీవించబడ్డ దినం ఉంటుంది, నష్టం వచ్చిన దినం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి జీవిత దినాల్లో కొన్ని జీవిత దినాలు అనేకం ఉంటాయి, వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన దినాలు ఉంటాయి కదా. నేను అడుగుతాను, అసలు ఒక మానవుడు జీవితంలో ప్రాముఖ్యమైన దినాలు ఏమేంటి మీకు గుర్తున్నాయి చెప్పండి. విచ్ ఆర్ ది ఇంపార్టెంట్ డేస్, ప్రాముఖ్యమైన దినాలు. పుట్టినరోజు అండ్ ఓకే, ఇంకా పెట్టిన పెళ్లి రోజు, ఓకే రైట్, అది కూడా పెళ్లి రోజు కూడా ప్రాముఖ్యం. అందుకే చాలామంది 70 ఏళ్ళు వచ్చినా పెళ్లి రోజు చేసుకుంటారు, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మొన్న కూడా ఈ మధ్య ఆడికి వెళ్ళామండి, వింటానమాట. సరే, ఎందుకు లేనిపోయింది రికార్డ్ ఇది. అంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా కప్పుకోవాలి, ఉంగరం పెట్టుకోవాలి, దండలు వేయాలని చూస్తున్నారు. సో వివాహం రోజు ఒకటి ఇంపార్టెంట్, పుట్టినరోజు అండ్ మానవ జీవితంలో అంటే ప్రాముఖ్యమైన దినాలు. ఇంకా పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంకా ఇంకేంటి, ఇంకోటి ఏదో మొదలాడుతున్నా చెప్పట్లేదు. టైం ఏదైతే ఫంక్షన్ చేసుకుంటారు, కాకపోతే ఆ రోజుని మళ్ళీ ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ చేయరు కదా. ముగింపు రోజు ఒకటి ప్రాముఖ్యమే, కానీ కాకపోతే ఒకటి, మనం పుట్టినరోజేమో మనకు తెలియదు ఆ రోజు, తర్వాత సెలబ్రేట్ చేస్తాం. ఒక మానవుడు తర్వాత మనిషి చనిపోయిన దినం తనకు పూర్తిగా తెలియదు, ఒకళ్ళు తెలిసినా తాను చూడడు సెలబ్రేషన్. పుట్టినరోజు సెలబ్రేషన్ చూస్తాడు కానీ పుట్టినరోజు తెలియదు. మరణం ఏమో సెలబ్రేషన్ చూడడు కానీ కొంత తెలుసుకోవచ్చు, తెలియపోవచ్చు. టోటల్గా రోజు తెలుసు, సెలబ్రేషను చేసి అంటే రోజు తెలిసి రోజును ఎంజాయ్ చేయగలిగింది ఏదంటే పెండ్లి రోజు మధ్యలో. సరే, ఇవి సహజంగా భూ సంబంధంగా ఒక మానవుని జీవిత దినాల్లో ప్రాముఖ్యమైనవి. కానీ బైబిల్ దగ్గరికి వెళితే బైబిల్ మానవుని జీవితంలో కొన్ని దినములు ప్రాముఖ్యమైనవి అని బైబిల్ మాట్లాడింది.
మరి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళే అంటే ఏమన్నా పుట్టినరోజా, పెళ్లి రోజా, లేకపోతే లోకం విడిచిన రోజా? ఎందుకు మీటింగ్ పెట్టారు? ఏది కాదు కదా, ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు వయసు వాళ్ళు లేరు. తర్వాత భౌతిక పుట్టినరోజు ఏం కాదు. అందుకే నేను మెసేజ్ పెట్టినప్పుడు అందులో పదం పెట్టాను, ఆత్మీయ స్పిరిచువల్ బర్త్డే, తర్వాత ఆత్మీయ పుట్టినరోజు. ఎవరు అనగా అంటే ఏంటని అడిగినట్టున్నారు. సరే పేర్లు ఎదుగులే. కాబట్టి అంటే కొంతమందికి అది కూడా అవగాహన. నిజమే, చూడండి, నాకు అదే అనిపిస్తుంది ఒక్కోసారి. దేవుని పిల్లలు కూడా లోకస్తుల్లానే భౌతిక బర్త్డేస్ గ్రాండ్గా చేస్తాం, 40 ఏండ్లది 60 ఏండ్లది గ్రాండ్గా చేస్తాం, పెళ్లి రోజులు గ్రాండ్లు అన్నీ చేస్తాం. కానీ ఆత్మీయ పుట్టినరోజు చాలామంది మరి పుట్టింది నిజమేలే కానీ దానికి అంత విలువ ఇవ్వం. చూసారు, లోకస్తుల మాదిరే మామూలు పుట్టినరోజు చేస్తుంటాం. అందుకే మామూలుగా అయితే సహజం అంటే నా అనుభవం చెప్తాను. నాకు సహజంగా భౌతికంగా పుట్టానో నాకు తెలీదు, మా అమ్మోళ్ళు కూడా అంటే డేట్ ఏమి వేయలేదు, ఏ రోజు తెలియదు. అయితే ఎప్పుడైతే తిరిగి జన్మించాను అప్పటి నుండి తిరిగి జన్మించిన దినమే ప్రాముఖ్యమైన దినంగా చేశాము. ఒకసారి నేను ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎవరో సడన్గా అనుకోకుండా అడిగారు, ఎన్ని సంవత్సరాలు ఏంటన్నా. అప్పుడు 6 సంవత్సరాలు ఎంత, 6 ఏండ్లు అంటే అప్పుడు బెదిరిపోయాడు ఆయన. కాకపోతే నాకు సుమారు 20 ఉంటాయి, 6 ఏంటని అని ఏంటి అన్నాడు. 6 ఏంటంటే ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఆత్మీయ పుట్టినరోజు అన్న. అంటే అప్పుడు పెద్దగా ఎవరు చేయరు సహజంగా. కాబట్టి అందుకే మనకు సహజంగా భౌతికంగా ఆలోచిస్తే మామూలు పుట్టినరోజు, పెళ్లి రోజు, చనిపోవడం, లేకపోతే ఇంక ఉద్యోగం రావడం, రిటైర్, ఇలాంటివి ఉంటాయి. కానీ బైబుల్ మానవుని జీవితంలో కొన్ని దినాలు ప్రాముఖ్యమైనవిగా చెప్పిద్ది. ఒక 7 దినాలు ఉన్నాయి, కానీ మరి దేవుడు నడిపించిన దాన్ని బట్టి కొన్ని నేను చూపిస్తాను. మొదటిది, బైబుల్ ఏమి మన జీవిత దినాల్లో ప్రాముఖ్యమైనవి చెప్తుంది, నా దినములు. కాబట్టి మన జీవిత దినాలన్నింటిలో కొన్ని ప్రాముఖ్యమైన దినాలు ఉండాలి, అది బైబుల్ చెప్తుంది. ఏం దినాలు అంటే చూడండి, మొదటిది లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి. లూకాసు వార్త 19:41 నుంచి తీసుకున్నాడు, చదవండి చాలు. ఈ ఒక్క మాట చాలు. ఎక్కడది? 43వ వచనంలో ప్రభువు నిన్ను దర్శించిన కాలం. మనకు తెలుగు బైబిల్ ప్రభువు నిన్ను దర్శించిన కాలము అని. ఇంగ్లీష్ ఒక వర్షన్ బైబిల్లో ప్రభువు నిన్ను దర్శించిన దినము, ద డే దట్ దై లార్డ్ విజిటెడ్ యు. ప్రభువు నిన్ను దర్శించిన దినము. అక్కడ ఏముందంటే నీవు ఎరగకుంటివి అని. చూసారా? కాబట్టి కొన్నిసార్లు ప్రభువు దర్శించే సమయాలు ఉంటాయి, చూసారా? ప్రభువు దర్శించే దినాలు ఉంటాయి, కానీ ప్రభువు దర్శించినప్పుడు తెలుసుకోరు. ఒక్కొక్కళ్ళు ఉంటుంది. ఒక్కోసారి ఒక విశ్వాసుల ఇళ్లలో వాళ్ళు ప్రభువుని ఎరగరు. ఒక కుమారుడు ఉన్నాడు, ప్రభువుని ఎరగడు అనుకో. ఆయన కోసమే సేవకుడు వెళ్తాడు. సేవకుడు వస్తున్నాడు అని తెలిసి ఆయన ఈయన గేట్ నడితే ఆయన ఆ గేట్ కూడా వెళ్తాడు. ఆయన దర్శిద్దామని దేవుడు అనేక రకాల ప్రయత్నిస్తాడు, కానీ దర్శించిన దినాన్ని పట్టించుకోరు కొందరు. సరే, వాస్తవానికి ఒక పాపి అయిన మానవుణ్ణి బాగా వినాలి. ఒక పాపి అయిన మానవుని దేవుడు చాలాసార్లు దర్శించడానికి కాచి ఉంటాడు, వేచి ఉంటాడు. దీన్ని ఒక ఆయన ఏమంటారంటే, ఒక దర్శనుడు దేవునికి కొన్ని సెంటర్స్ ఉంటాయంట, అక్కడక్కడ నేను పట్టుకోవాలని చూస్తాడట. దీని ఇంకా అర్థం అవ్వాలంటే ఇలా చెప్దాం. పోలీసు వాళ్ళు నీ బైక్ మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే నువ్వు బయలుదేరి ఉన్నప్పుడు ఆయా సెంటర్స్లో వాళ్ళందరూ ఫోన్ చేస్తే అక్కడ ఒకచోట కాకపోయినా ఒకసారి ఒకసారి పట్టుకుంటారు. సరే, ఒకచోట మిస్ అయితే ఒకసారి మిస్ అయితే ఒకసారి తప్పు పట్టుకుంటారు. అట్లే ప్రభువు కూడా ఒక వ్యక్తిని నేను పట్టుకోవాలని చాలాసార్లు వేచి ఉంటాడు. అక్కడక్కడ కొన్ని పాయింట్స్, కొన్ని సెంటర్స్ నీ జీవితంలో పెట్టుంటాడు. కొన్నిట్లో లోబడపోవచ్చు, కానీ ఏదైనా ఒక దినము ప్రభువుకు నువ్వు లోబడిన దినము ప్రభువు నిన్ను దర్శించింది, నువ్వు పట్టించుకున్నది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభువు దర్శించడం చాలాసార్లు ఉంటుంది, కానీ అది నువ్వు అర్థం చేసుకుంటావు లేదు. చూడు, ఆ రోజు నువ్వు ప్రభువు దర్శించిన దినాన్ని గుర్తించినట్టు. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మనం జీవితంలో కొన్ని మర్చిపోవాలి. ఎవరినైనా కలుసుకున్నాం అనుకో, గొప్ప వ్యక్తుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంది, నాకు చిన్నప్పుడు ఇందిరాగాంధీ మా ఊరు వచ్చినట్టు గుర్తుంది. నాకు అడావుడు అంత ఇప్పటికి కూడా వాళ్ళ ముగ్గు జల్లడం రావడం అంత గుర్తుంది. ఎవరన్నా ఇందిరాగాంధీ చూసా మా ఊరు కూడా వచ్చాడు అంటే ఆ రోజు కరెక్ట్గా ఏదో గుర్తులేకపోయినా. చూసారా? అంటే కొన్ని ఎవరన్నా కలుసుకున్న దినాలు మర్చిపోలేము. చూసారా? ఒకవేళ పర్టికులర్ డేట్ గుర్తులేకపోయినా వాళ్ళకి గుర్తుంటాయి.
లేకపోతే ఇంకా కొందరు పెద్ద విషయాలు అయితే గాంధీ ఏరియాకి వచ్చినప్పుడు మేము వెళ్ళాము ఇట్లా లేకపోతే అట్లా మనం గొప్ప వాళ్ళని ఎవరైనా కలుసుకున్నప్పుడు మర్చిపోలేము. ఉదయన పలానా ఆయన వాళ్ళ కుమారుడు పెళ్ళప్పుడు పలానా ఆయన కలుసుకున్నాను, నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. సో ప్రభువుని ఒక వ్యక్తి ఎరగడం, ప్రభువు నిజంగా చెప్పాలంటే అది ప్రభు దర్శించే దినం అనుకంటే ప్రభు చాలాసార్లు దర్శిస్తాడు ఒక పాపం. కానీ ప్రభువు దర్శించిన సమయంలో నువ్వు కూడా గుర్తిస్తావు చూడు, అది నీ జీవితంలో ఎలాంటి దినం అంటే జీవితంలో మర్చిపోలేనిది ప్రభువు దర్శించినది. నా జీవితంలో నా అనుభవం చెప్పాలంటే మరి ప్రభువుని ఎరిగిన తల్లిదండ్రులు పుట్టిన కారణాన నాకు గుర్తుండి చాలాసార్లు కొన్ని మీటింగ్లో వాక్యం యొక్క వేడిలో చాలాసార్లు నేను చేస్తాను, చాలా కార్డులు రాశాను. నాకు తెలిసి తీర్మానం కార్డు కూడా చాలా రాశాను. అంటే నేనే రక్షించబడాలని నేను పూనుకొని చేసిన చాలా ఉంటాయి, కానీ ఏట్లో నిలబడలేదు. కానీ ఒక దినము గుర్తుంది, ఇప్పటికీ మర్చిపోలేను. 28వ తారీఖు 9వ నెల 90వ సంవత్సరం. అది ప్రభు నన్ను దర్శించడానికైనా నాకు తెలియదు. నేనేంటంటే VBS జరుగుతుంటే అప్పటి దినాల్లో VBSలు ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకోవట్లేదు. అప్పుడు ఏముంటాయి అంటే రకరకాల బొమ్మలు ఉండేవి, పేపర్తోనే గమ్ముతో అవి అంటిస్తే పిచ్చుకులు ఏర్పడాయి, బుట్టలు ఏర్పడాయి, బొళ్ళు ఏర్పడాయి, అంత డిఫికల్ట్ బొమ్మలు వచ్చాయి. ఇప్పుడు అంత ఏం లేదు, ఒక చార్ట్ ఇస్తున్నారు, రంగు పెన్సిల్ LKG వాళ్ళకి ఇచ్చినట్టు రంగులు రుద్దుకొని తీసుకెళ్ళినట్టు, అంటే ఈజీ. అప్పుడు VBSల్లో చార్ట్లతో ఎదులు బళ్ళు వచ్చేది, పిసుక ఏర్పడేది, బుట్టలో రకరకాల బొమ్మలు. ఈ బొమ్మల కోసం వెళ్దాం నేను కూడా వెళ్ళాను. VBS జరుగుతుంది, ఆ బొమ్మలు ఉంటాయి. ఫస్ట్ రోజు వెళ్దామంటే అప్పుడు ఛార్జీకి డబ్బులు మా ఊరు సుమారు 15 కిలోమీటర్లు గుంటూరు. ఒకరోజు పోయింది, త్వరలోనైనా మిస్ కాకూడదని 27 నుంచి VBS జరుగుతుంది 90వ సంవత్సరంలో. నేను 27 వెళ్ళలేకపోయాను, నాకు అక్కడే పెరుగుతుంది వెళ్ళాలని. 28 మా పెదనాన్న ఒక ఆయన అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తాడు, సైకిల్ వేసుకెళ్తాడు. ఆయన నేను ముందే అడిగి నేను అప్పుడు VBSకి వెళ్ళాలి, వెళ్దామనుంది, నేను ఛార్జీ లేక వెళ్ళలేదు, రేపు నీ సైకిల్ మీద వస్తా అంటే సర్లే ఆయన అట్టే వెళ్తుంది, పిల్లవాడిది ఏమన్నా సరే రా అన్నాడు. తీసుకెళ్ళి అక్కడ దించాడు. నేను వెళ్ళలేక నేను వెళ్ళే సమయానికి అప్పుడే క్లాసులు విడదీస్తున్నారు, అంటే పాటలు అయిపోయి జూనియర్స్ సైడ్ వెళ్ళమంటున్నాడు. అప్పుడు అరవిందం గారు ఆయన చాలా సీరియస్ అనుకుంటా. ఎవరో పిల్లడు పాపం కాలేజ్ వాళ్ళని వెళ్ళమంటే హై స్కూల్ పిల్లడు అవుతున్నాడు, ఆ సైతాన్ని ఎట్లా ఆకరండి, ఆ సైతాన్ని ఎట్లా ఆకరండి అంటున్నాడు. చాలా సీరియస్, ఇదే ఎంత కోపం కొట్టినట్టున్నాడు అనుకుంటు. ఆ పిల్లడు తెలియక వెళ్తున్నట్టున్నాడు. సరే మొత్తానికి భయంగా బొమ్మలకు నేను కూడా వెళ్ళాను. జూనియర్స్ క్లాస్లోకి వెళితే ఆ రోజు పాఠం ఏంటంటే ఆకానుని గురించిన పాఠం. బైబిల్ ఆకాను గురించి అప్పుడు ఎవరో టీచర్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఎంత చక్కగా చెప్పిందంటే మరి ప్రభువు నన్ను దర్శిస్తూ ఉంటాం కారణాన అసలు నాకు కూడా తెలియకుండా అది కథగా వినలేదు. ఇక ఆ సందర్భం జరుగుతున్నట్లు విన్నాను. ఇశ్రాయేలు హాయ మీదకు వెళ్ళడం, మరి ఓడిపోవడం. తర్వాత ఎందుకు ఓడిపోయారంటే మీలో ఒకడు పాపం చేశాడంటాం. ఎవరు అంటే ఎవరు చెప్పట్లేదు కాబట్టి ప్రార్థన చేసి చీట్లు వేస్తే గోత్రము, వంశము, కుటుంబము, పితరుడు అన్నీ బయటపడి చివరకు ఫలానా అల్లీళ్ళు ఆ ఇంట్లో ఫలానా ఆకారం బయటపడుతుంది. పిలిచి గౌరవంగా కుమారుడు ఏం చేసావు అంటే, నిజంగా చెప్పాలంటే అంత పబ్లిక్గా పబ్లిక్ అయ్యేలేక మనం ముందన్న అడగని చెప్తాం కానీ మొత్తానికి చెప్పకుండా దాచేసి అయితే లేక ఇక ఎంత పబ్లిక్ అయినా దుబ్బని చెప్పేవాళ్ళం కాదు. అంతమందిలో ఎవరు తెలుసు, ఏ కాడకు మనం చేయలేదా అంటాం. కానీ ఆయన నిజంగా నాకు అనిపించింది ఆ కథలో, అంటే ఆ సందర్భంలో ఆకాను నా మీద చాలా మంచివాడు. ఎందుకంటే ఆ సీట్లో వచ్చి నాకు పిలిచి నాయన కుమారుడు ఏంటి చేసావా అంటే ఉన్నట్టు మొత్తం ఒప్పుకుంటాడు ఒక్కసారితోనే. మనం ఒక్కసారితో చెప్పము, కొట్టగా లాగ్గా పేగ్గా ఎన్ని చేసినా కొంతమంది ప్రాణం చేసినా చెప్పుకుంటారు. అలాంటి కటుకులు మనం. ఆయన పాపం అడగగానే ఏమి నిజం చెప్తా అంటే నిజమే నేను చేసింది, చివరికి ఆడబెట్టాడు కూడా చెప్తాడు, వెళ్ళి తీసుకొస్తే. కానీ ఆ దినాలు ఎంత భయంకరమైనది తెలుసా, అంతా నిజం చెప్పినా కూడా క్షమాపణ లేదండి. అక్కడ మీరు తర్వాత చదువుకోండి ఎంత భయంకరమైందంటే ఆకాను తన భార్యను, పిల్లలను, తన జంతువులను, తన పక్షులను, తన కోళ్ళు బోళ్ళు ఉంటాయి మొత్తం రాళ్లతో కొట్టారు. తన గుడిసి కూడా డేరా కూడా బెక్కొచ్చి దీని మీద వేసి అప్పటికే రాళ్లతో కొట్టడం కుప్ప చేసి రాళ్లతో కొట్టి రాళ్ల కుప్ప కింద పడేస్తే అదే గొప్ప అయితే మళ్ళీ నిబ్బెట్టి తగలబెట్టారు. పాత నిబంధన దినాల్లో పాపం అంటే తప్పును ఎంత సీరియస్గా చూసేవాళ్ళు అంటే నాకు అనిపించింది అసలు ఆ సందర్భం, ఆ సందర్భం విన్నప్పుడు ఆయనను, ఆయన భార్యను, ఆయన పిల్లలను లాక్కొచ్చి రాళ్లతో కొడతారు.
మీరు ఊహించండి, ఎవరైనా మన పిల్లడు తప్పు చేస్తే మన కుటుంబం అంతటిని రాళ్లతో కొడితే ఏమంటారు? ఆ సందర్భం మందాక కనుక వస్తే ఉంటాం, అది అయితే ఆడు నేర్చుకోండి కాదు, ఆడికి నాకు సంబంధం లేదు, అది ఎన్ని చెప్పినట్టు లేదు, నా కొడుకే కాదు, మీరు ఏమైనా చేసుకోండి. అలా అన్న తండ్రులు నేను స్వయంగా నేనే చూశాను. మైలవరంలో ఒక మిడ్ నైట్ నేను పరిచరికలు వస్తుంటే ఆ అబ్బాయి మరి తాగి ఇంట్లోకి వెళ్ళబోయాడు అంట. ఈలోపే చెట్టుకు కట్టేసి నడివీధి సెంటర్లో అందరూ కొడుతున్నారు, చెప్పుతో కొడుతున్నారు, వస్తున్నారు. ఈలోపు వాళ్ళ తండ్రి వచ్చి అతను కూడా అందరితో పాటు పోతున్నాడు, చంప కొడుతున్నాడు. నేను అక్కడ స్వయంగా చూశాను. నాకు అనిపించింది, నాకు తెలియకుండా జాలేస్తుంది, కాకపోతే అక్కడ ఏమైనా మాట్లాడితే మళ్ళీ కొట్టాడు. అందరూ అంటే అన్నారు, తండ్రి కూడా వాళ్ళతో పాటు అంటాడు ఏంటంటే ఈయన పెద్ద బుద్ధి లేనివాడు అనిపించింది. అంటే ఆయన అటు అనకపోతే ఆయన కొడతారు అనుకున్నాడు, అమ్మ ఆయన కూడా అంటున్నాడు వాళ్ళతో పాటు. ఆయన తిడుతున్నాడు, చెప్తూ అటు ముఖాన్ని వీడు నాకు కొడుకు లేచి వచ్చినట్టు చేసుకున్నట్టు. నిజం, ఆకాను సందర్భం నాకు అనిపించింది, ఏంది ఎవరు అడ్డుపడలేదా? ఆకాను బంధువులు లేరు, అతను మనిషే, అతను తల్లిదండ్రులు ఉంటారు, మేనమావులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఏంటి ఎవరు అడ్డుపడలేదా? ఏమో పాని అనలేదా? అంటాం కాదు, అవసరమైతే బంధువులు కూడా రాళ్ళు వేశారు. వాళ్ళు ఆకాను భార్యను పిల్లలను అతను కలిగినవి అన్ని గుడారంతో రాళ్లతో కూడా చివరికి కాదు నిబ్బెట్టి తగలబెట్టారు. అప్పుడు చివరిలో ఆయన ఒక మాట అన్నాడు, అన్నీ చెప్పి, ఆ దినాల్లో నువ్వు పుట్టుండెడితే మన పరిస్థితి ఏంటి? నిజమే, నాకు కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, నేను ఎంత ప్రేమించానురా, నీ బుద్ధి తెలిసి అప్పుడు దినాలు కాకుండా ఇప్పుడు దినాల్లో పుట్టించాను, అదే నిన్ను ఆ దినాల్లో పుట్టించినట్టయితే ఎప్పుడు చదవాలి? ఇప్పుడు దాకుండా ఎప్పుడో రాళ్ళతో. నిజమే, మీరు ఏమో నాకు అనిపించింది, నేనైతే ధర్మశాస్త్ర కాలంలో బైబిల్ ఏముందంటే, తల్లిదండ్రులు మాట వినపోయినా తల్లిదండ్రులు తెచ్చి గ్రామ పెద్దలకు అప్పగిస్తుడు. మాట అంటలేదంటే గ్రామ పెద్దలు తల్లిదండ్రులు అందరూ కలిసి రాళ్లతో కొట్టి చావగొట్టవలని ఉంటుంది. చూసారు, మాట వినకపోతే. అలాంటి దినాలు, అప్పుడు దినాల్లో పుట్టించినడితే నాకు తెలుసు మనం ఎవరూ బతికేవాళ్ళం కాదు ఇప్పుడు. అంటే మన స్వభావాన్ని బట్టి ఏ చిన్నప్పుడు జేబులో డబ్బులు దిక్కో, లేకపోతే తల్లిదండ్రులు తృణీకరించినందుకో, మాట విన్నందుకో ఎప్పుడూ రాళ్లతో కొట్టేశారు. నాకు అప్పుడు ఒక రకమైన భయముతో ఏమనిపించింది తెలుసా? ప్రభువా, నువ్వు ఎంత ప్రేమించావు నాయన, ఎప్పుడో ఒకసారే పంపించాలి, అది అప్పుడు పంపినడితే ధర్మశాస్త్రకాలు అంతే మటాష్ రాళ్లతో కొట్టేసేవాళ్ళు. నన్ను ఈ దినాల్లో పంపించి ఎంత ప్రేమ గలవాడు ఉన్నాయన. అందుకే ప్రభు దర్శించింది ఆ రోజు. ఆ ఆకాన్ స్టోరీలో అసలు ప్రభు నాతో మాట్లాడేది. రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే నాకు తెలియకుండా కళ్ళెంపు నీళ్ళు వచ్చి అన్నీ ఒప్పుకున్నాను, ప్రభు మరి నిజంగా నువ్వు ఎంత ప్రేమ, ఆ దినాల్లో పుట్టిస్తే నేను ఎప్పుడో రాళ్ళతో కొట్టబడేవాడిని, నన్ను ఎంతో మంచి తల్లిదండ్రులకు గూడిచ్చి నన్ను జాగ్రత్తగా ఉండాలని, అయినా నేను ఇంకా నా హృదయం పాపాన్ని పీకుతుంది, నన్ను క్షమించు అని నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థనలోనే ప్రభు నాతో మాట్లాడుతూ ఏదో ఒక ఆ స్క్రీన్లో వాక్యం వెళ్ళినట్లు, దొంగిలు వాడికి మీద దొంగిలు కూడా ఎఫెస్ పత్రికలో వస్తే అప్పుడు ప్రభు నాకు ఎలాంటి సమాధానం చేయంటే, ఇప్పుడు దాకా చేస్తే ఇక చేయొద్దు, అదే పాపమే, పాపం చేయొద్దు, నేను క్షమిస్తాను. ఎంత గొప్ప సమాధానం అంటే నిజంగా చెప్పాలంటే, అందుకే దాన్ని దేవుడు క్షమిస్తే దేవుడిచ్చే సమాధానాన్ని మాటలతో చెప్పలేము. అందుకే దానికి భక్సింగ్ గారు ఒక చిన్న పుస్తకం రాసి దాని మీద హెడ్డింగ్ ఏం పెట్టి అంటే, ఆయన సాక్ష్యాన్ని గురించి పుస్తకం ఉంటుంది, దాని మీద ఏముంటుంది? చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, అన్స్పీకబుల్, అన్ఎక్స్ప్లెయిన్, చెప్పలేని సంతోషం. అది మాటలతో చెప్పలేము, అంతే కదా. ఇప్పుడు ఉంది పలావు చాలా బాగుందనుకో, ఎంతవరకు చెప్తావు పలావ్ ఎలా ఉందంటే? ఇప్పుడు బ్రదర్ ఏం పేరు పెట్టారు? నిరంజన్. ఓకే, పలావు ఎలా ఏదో ఉండి ఎలా ఉందన్న ఎంతవరకు చెప్తారు? అంటే బాగుందంటే ఎలా ఉందన్నా అని అన్నాను, ఎక్కేమంటారు? చూసావు, తెలుగులో బాగుందన్నావు, మళ్ళీ తెలుగులో వీళ్ళు లేకపోతే ఇంగ్లీష్లో పోదు టేస్ట్ అంటావు, మహా అయితే హిందీలో పోతా అచ్చా అంటే ఏం చెప్పినా కదా చెప్తాం. అంతకంటే పలావ్ ఖచ్చితంగా ఎలా ఉందో నాకు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎక్కువ అడిగా అనుకో, ఇవన్నీ ఎందుకు వదిలే కన్నా ఇస్త్రీ పడరా 2 గంటలు ఏంటి పెట్టిన అంటే పెడితే కానీ అర్థమైంది. అది నేను అంటాను, కొన్ని విషయాలు మాటలతో తెలియవు, ఖచ్చితమే కొన్ని చూస్తేనే అర్థమవుతాయి. కళ్ళు కనపడి నాకు ఇదేం రంగు అని అడిగావు అనుకో, చెప్తానా? చెప్పలేను, బికాజ్ అది కళ్ళతోనే తెలుసుకునే విషయం. కొన్ని వింటేనే తెలుసుకుంటాం, కొన్ని నోటితో చెప్పవచ్చు, కొన్ని అనుభవించేవి చెప్పలేము. అది అన్స్పీకబుల్, చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. అదే ప్రభు క్షమిస్తే, ప్రభు సంతోషం సమాధానం హృదయంలో కుమ్మరించబడితే అది మాటల్లో వర్ణించలేము. ఇది ఎలాంటిదంటే వ్యక్తిగతంగా తెలిసేది. ఒక వ్యక్తికి అన్నం తింటే తృప్తిగా ఉంటే తెలుస్తుంది లోపల కదా, బాగుండదు. లేదా కొంచెం తినకపోతే బాగాపోతే ఒక రకంగా ఉంటుంది కదా, ఏమంటే తిన్నాను కానీ తిన్నట్లేదు అంటారు. అంతవరకు కానీ అసలు కష్టంగా ఎలా ఉంది నువ్వు వివరించాను, పేపర్ ఇచ్చాను రాయమని,
బాగాలేదు అంట. ఇక లేదు ఒక టావంతు దాన్ని వివరించి రాసిమంటే ఇంకే రాదు. అంటే అది అనుభవిస్తే అర్థమయ్యేది. చూసారా, రుచి బాగుంటే తృప్తిగా ఉంటే, తృప్తి లేకపోతే అది అనుభవించేది. అట్లా కొన్ని విషయాలు అనుభవించాయి. అందుకే ప్రభువు క్షమిస్తే, అందుకే ప్రభు దర్శించిన దినం నా జీవితంలో 28వ తారీఖు 9వ నెల 90వ సంవత్సరం. దీని బైబిల్లో మారు మనస్సు దినం. మారు మనస్సు అంటే ప్రభువు దగ్గర నువ్వు పాపినని గ్రహించడం, వాక్యంలో సంధించబడి ప్రభువా నన్ను క్షమించను నువ్వు ప్రభువుతో అనడం, ప్రభువుకి నీకు మధ్య జరిగి నువ్వు పాపం ఒప్పుకోవడం, ప్రభు క్షమించడం. ఇది మారు మనస్సు దినం. అందుకే రక్షణ వేరు, మారు మనస్సు వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటిది. ఇంకో దినం మన జీవిత దినాల్లో ఏ దినం ఉండాలంటే, ఒకటి ప్రభు దర్శించిన దినం, రెండవది 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం తీసుకుని చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడ చదువుతున్నామా? 2 కొరింథీ 6:2. 2 కొరింథీ 6వ అధ్యాయం 2 తీసుకుని చదవండి. అనుకూల సమయం మందు గట్టి చదువు, నీ మొరను ఆలకించితిని, రక్షణ దినము, ఈ మాట గమనించాలి, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని, కింద చదవండి అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. దిస్ ఈజ్ ద డే ఆఫ్ దై సాల్వేషన్. నీ రక్షణ దినం ఇదే. మీరు అందుకే చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా రక్షణ ఎప్పుడు పొందాలి అంటే 18 నిండినాక, పెళ్ళి అయిన తర్వాత, మగపిల్లోడు పుట్టినాక, ఇలా ఎప్పుడు రాయలేదు. బైబిల్ని అడిగితే ఏమంటుంది అంటే ఇదే, రేపు అని కూడా చెప్పదు అంతే. కాబట్టి రేపు అనేది శత్రువు ఇచ్చే తలంపు, వాయిదా వేసేది. ఇప్పుడు అనేది దేవుడు చెప్పాడు. అందుకే ఆయన సిలువలో ఉన్నప్పుడు కూడా ఆ దొంగ, అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అనగా అని యేసుప్రభు వెంటనే ఏమన్నాడు, నేను పోయిన తర్వాత వచ్చే సంవత్సరం నువ్వు నాతో కూడా ఉండు అన్నాడా? ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో, టుడే, నేడు నీవు నాతో కూడా. అందుకే బైబిల్ అంతా మీరు చూడండి, ఈరోజు నేడు నువ్వు నాతో, నేడు. కాబట్టి అందుకే ప్రభువుకు రక్షణ ఏం లేదు, ప్రభువుకు లోబడ్డం జీవితం. రక్షణ వద్దంటే ఏంటంటే నేను కొంచెం ఇంకా కొద్దిగా, ఎందుకంటే ప్రతి మనిషి ఉంటే నువ్వు శత్రువు కన్నా లోబడాలి, దేవుని కన్నా లోబడాలి. ఎవరికి లోబడకుండా కుదరదు అన్నమాట. కాబట్టి ఇంకా శత్రువు కింద ఇంకా కొంత ఉంది, నేనేదో అంటే సెట్ చేసుకోవాలి, విడిపించుకోవాలి అవి అనుకోవడం. కానీ మనందరం మనం ఎప్పుడు సంపూర్ణ విడిపించుకోవాలి. ప్రభువుకు లోబడితే ఆయన అన్నీ విడిపిస్తాడు. అందుకే రక్షణ విషయం బైబిల్ ఎప్పుడు కూడా నేడు. అందుకే దర్శించిన దినం కాకుండా రక్షించబడ్డ దినం. రక్షణ అంటే చాలాసార్లు అంటే దీని గురించి కొంతమంది సరైన కొందరు అనుకుంటారు బాప్తిసం రక్షణలో భాగం కాదనుకుంటారు. కొంతమంది ఇలా అంటారు రక్షించబడి బాప్తిసం పొందుతుంటారు. పొరపాటు. వాక్యం ఒప్పుకోదు అలా మాట్లాడతారు. రక్షణ యొక్క కంప్లీషన్ ఎక్కడంటే బాప్తిసం పొందిన రోజు. అట్లంటే మీరు అనుకోవచ్చు బాప్తిసం పొందితేనే రక్షణ అయితే మరి సిలువ మీద దొంగ పొందాడా? పొందలేదు కదా. చాలామంది అది చెప్పి బాప్తిసం ప్రాముఖ్యం కాదు, పాపం ఒప్పుకోవడం, ప్రభు జరుపుకోవడం రక్షణ. ఇక ఎప్పుడు చనిపోయిన వెళ్తావు, ఆరాధన చేయొచ్చు, బల్లలో పాలు పొందవచ్చు, తెలిసినట్టు సొంత మాటలు. మరి ఎందుకు అంతకాడు బాప్తిసం? ఒక పెద్ద ఆయన బాప్తిసం కొడుకు పులిపీఠం మీదకి రాడు ఆయన బిగినింగ్ ఏం చేశాడంటే బాప్తిసం రక్షణ కాదు, బాప్తిసం అంత ప్రాముఖ్యం కాదు. మరి ఇంకెందుకు అంతకాడు బైబిల్లో రాసింది? కాబట్టి అవగాహన లేక చాలా. అందుకే బైబిల్ అంతా చాలా వచనాలు ఉన్నాయి. ఒకటి చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం, మార్క్స్ వార్త 16 జాగ్రత్త చూడండి ఏముంది అక్కడ. బాప్తిసం పొందినవాడు రక్షింపబడినా లేకపోతే రక్షింపబడిన వాడు బాప్తిసం పొందవలను అలాందా? కొత్త నిబంధన అంతట్లో ఎక్కడ ఒక్క వచనం కూడా రక్షణ పొందినవాడు బాప్తిసం పొందవలను అని ఒక్క చోట కూడా లేదు. కానీ చాలామంది అలా నమ్ముతారు, పొరపాటు, వాక్యానికి విరోధం. బాప్తిసం పొందినవాడు రక్షింపడు. 1 పేతురు చాలా వచనాలు ఉన్నాయి. నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. ఎప్పుడైనా బాప్తిసం మీద అనుమానం ఉంటే ఎప్పుడైనా పర్సనల్ కూడా కలవచ్చు ఎవరైనా. అది రక్షణకు సంపూర్ణత ప్రాముఖ్యం. 1 పేతురు 3వ అధ్యాయం 21.
సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఏమి రక్షించున్నదంట? బాప్తిస్మం. దేని సాదృశ్యం? అది ఇంకేదో కాదు, పైన నోవహు ఓడ గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎలాగూ 8 మంది ఓడలోకి వెళ్ళి నీటిలో ఉన్నారో అలా నీటిలోకి వెళ్ళడమే ఈరోజు రక్షణకు సాదృశ్యం అని. కాబట్టి అక్కడ చూస్తే దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇలా చాలా వచనాలు. అందుకే రక్షణ దినము అంటే నీ బాప్తిస్మం పొందిన దినం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బాప్తిస్మం ఖచ్చితంగా అవసరం. కొత్తనే మనం సులువు మీద దొంగ చెప్పి బాప్తిస్మం అక్కర్లేదంటే శత్రువు మనల్ని మోసం చేస్తున్నాడు. ఎందువల్లంటే అతనికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, సులువు మీద దొంగ ఆల్రెడీ తన టైం అయిపోయింది, తర్వాత కాళ్ళు అనేది చంపారు, ఆయన దింపి బాప్తిని తీసుకుని వీలు లేదు. ఒకటి అవకాశం లేదు. నీకేం రోగం వచ్చింది? మేము సులువు మీద లేవు కదా. ఒకటి. రెండవది, యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు అది కుమారుని కాలం. ఎందుకంటే తండ్రి కాలం, కుమారుని కాలం, పరిశుద్ధాత్మ కాలం. ఆది కాండం నుంచి మలాకి వరకు తండ్రి కాలం, 4 సువార్తలు కుమారుని కాలం, అపోస్తుల కాలం నుండి పరిశుద్ధాత్మ కాలం. పరిశుద్ధాత్మ కాలంలో ఖచ్చితంగా బాప్తిని తీసుకోవాలి. అందుకే యేసు ప్రభు మత్తయి 28 అధ్యాయం చివరవచనాల్లో 20 వచనంలో కూడా ఏమంటాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. దానికంటే కూడా 28వ అధ్యాయం మత్తయి 28:19 అంటాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులు చేయడు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములను కొరకు బాప్తిసం ఇచ్చొచ్చు. గివ్ బ్యాప్టిజం, బాప్తిసం ఇవ్వండి. తర్వాత 20 వచ్చు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొన వారు బోధించుడు. ఇదిగో యుగ సమాప్తులు సదాకులు మీతో కూడా బాప్తిసం తీసుకోవాలి. అందుకే సిలువ అంటే పునరుద్ధానము తర్వాత బాప్తిసం లేకుండా ఎవరిని అంగీకరించినట్లు ఎక్కడా లేదు బైబిల్లో. పునరుద్ధానానికి ముందు సులువు మీద దొంగే కాదు. అట్లా అనుకుంటే ఇంకా 4-5 ఉంటారు. వాళ్ళు తెలియక పాపం సులువు మీద దొంగని అడుగుతారు అందరూ. ఎవరు? సమరయ స్త్రీ వెంటనే బాప్తిసం తీసుకుందా? ఆరాధన గురించి మాట్లాడాడు, కొనను విడిచిపెట్టాడు, క్షమించాడు. పాపాత్మురాలైన స్త్రీ ఉత్తరబోసింది, ఈ విస్తారం ప్రేమించింది కనుక ఈ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. మార్క్స్ 2వ అధ్యాయంలో పక్షవాయు గలవాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. బాప్తిసం తీసుకోలేదు. సో పునరుద్ధానానికి ముందు అన్నీ నడుస్తాయి. ఏది? ధర్మశాస్త్రం నెరవేర్పు కొరకైన సంగతులు నడుస్తాయి. ఆయన స్వయంగా క్షమించడం ఉంది. బాప్తిసం వచ్చే సందర్భాలు కూడా యేసు ప్రభు బాప్తిసం ఇచ్చినట్టు కూడా ఉంది, ఆయనే పొందాడు. అందుకే సువార్తల్లో మిశ్రమం విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎరుకోవాలి. ధర్మశాస్త్రపు సంబంధ విషయం యేసు ప్రభు సున్నతి చేయబడ్డాడు, అందుకని నువ్వు సున్నతి చేసుకున్నావు. ధర్మశాస్త్రం నెరవేర్పు కొరకు ఆయన విశ్రాంతి దినాన్ని దేవాలయంకి వెళ్ళాడు. విశ్రాంతి ఇప్పుడు వెళ్ళేది కాదు. ధర్మశాస్త్రం నెరవేర్పు కొరకని విషయాలు ఉన్నాయి, కుమారుడుగా స్వయంగా క్షమించినవి ఉన్నాయి, సంఘకాలం కొరకై ముందుగా ఆయన ఆచరించిన విషయాలు కూడా ఉన్నాయి. ఒకటి అందుకే సువార్తలు కొంత మిశ్రమం, జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి అందుకే పునరుద్ధానం తర్వాత ఖచ్చితంగా బాప్తిసం. నా అవగాహన బట్టి చెప్పాలంటే నిజంగా అంటే ఏదన్నా సులువు మీద దొంగలకు నీకు వీళ్ళు లేకపోతే అది కూడా అది నేను చెప్పలేను, దేవుడు ఇష్టం. అది ఆ విషయం అవకాశం లేదంటే ఒప్పుకున్నాడు, మరి వెళ్తాడు లేదంటే దేవుడు చెప్పాలి. ఆ విషయం నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇచ్చుండగా బాప్తిసాన్ని నిర్లక్ష్య పెట్టి కనుక జీవిస్తే ఆ వ్యక్తిని పొరపాటును ప్రభు చేర్చుకోవాలి. ఎందుకంటే బాప్తిసం ఏంటంటే ఒక సింబాలిక్, ఏది లోపల ఒప్పుకునే దాన్ని సాక్షార్థంగా నువ్వు నీళ్ళలోకి రావడం అన్నమాట. చూడండి, లోకంలో ఏ విషయమైనా ఒక ఇద్దరి మధ్య ఒప్పుకునే విషయం, లోపల ఒప్పుకునే విషయాన్ని ఒక దృశ్య రూపంలో పెట్టాలి. ఒక ఇద్దరు స్థలంగా ఉన్నారు, అంతా ఒప్పుకుంటున్నారు, ఇద్దరు డబ్బులు ఇచ్చేసుకుంటే నిలబడిద్ది? అది కరెక్ట్ కాదు. అది లోపల వీళ్ళిద్దరి మధ్య జరిగిన వడంబడికలు ఏం చేయబడాలి? పేపర్ మీద పడాలి. చూసారు, ఒక క్రియ జరగాలి. అంటే డాక్యుమెంటరీ కనబడే క్రియ ఒకటి జరగాలి, దీంట్లోకి రావాలి లోపల జరిగేది. అప్పుడు స్థిరమైద్ది. డాక్యుమెంటరీ జరగకుండా ఎదురు లక్షలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, మీ వరకు బాగానే ఉంటారు. మీరు పోయినాకైనా వాళ్ళ పిల్లలు వచ్చి మా తాతని సొంతం కేసు మొత్తం లాక్కుంటాడు, ఈ బోర్నేడు అప్పుడు దా పర్లేదు మా తాత జాగ్రత్త పడు ఇదంతా ఇచ్చా అంటాడు. తర్వాత అంటాడు బుద్ధిహీనమైన పని చేసాడు, మమ్మల్ని రోడ్డును పడేసాడు ఆయన అంటే చూడు, ఎంత బలమైన వడంబడికైనా లోపలిది ఒక క్రియలోకి సాక్ష్యంలోకి రాకపోయేలేకే బీక్ అంగీకరించబడుతుంది. చల్లదు అసలు. అంతే. నువ్వు కోర్టుకు వెళ్ళి ఏమంటే 2 లక్షలు ఇచ్చాను ఇది అంటే చల్లదు. అకౌంట్కి దేనికేసో తెలియదు.
ఇది డాక్యుమెంట్ లేదు కాబట్టి చెల్లదు అతనిదండి. అందుకే లోపల విశ్వసించేది ఒక భౌతిక క్రియలో పెట్టాలి, ఒప్పుకోవాలి. అదే బాప్టిజం. లోపల యేసు ప్రభు నా దేవుడు, నేను అంగీకరిస్తున్నా, ఆయన నా రక్షకుడు, అంగీకరిస్తే నిజంగా నీ హృదయాలకు ఆహ్వానిస్తుంటే బాప్టిజం లోపడాలి. చాలామంది అంటే యేసు ప్రభు దేవుడు అండి, నా దేవుడు మంచి దేవుడు నాలో ఉన్నాడు అంట అని బాప్టిజం వద్దంటే నువ్వు తెలియకుండా ఏమంటున్నానంటే క్రీస్తు అప్పుడే నాలో కొద్ది టైం తర్వాత చూస్తానంటాం మనం. ఖచ్చితంగా బైబిల్ ప్రకారం అది ఎవరైనా సరే. అంటే నువ్వు ఇంకా టైం ఉంది అనుకోవడం, పాపం టైం ఉంది అనుకుంటే మనకు తెలియని విషయం ఏంటంటే అసలు రేపు మంద కాదు, టైం లేదనే సంగతి తెలియదు. ఎంతోమంది చూసామండి. మేము మైలార్లో ఒకసారి ఎట్నే బాప్తిసాలు ఇస్తున్నాం. ఒక ఆమె చాలాసార్లు చెప్పిన, ఒకసారి వదిలేసింది అందరితో. అంటే ఆమాష ఏంటంటే భర్త చనిపోయాడు, డబ్బులు రావు గవర్నమెంట్ నుంచి. ఆమె ఏమంటుందంటే ఘనమైంది ఇది, నేను ఒక్కదాన్ని తీసుకునైనా ఖర్చు అంతా నేను పెట్టుకొని గ్రైండ్గా చేసుకోవాలంటుంది. ఆశ మంచిదే కానీ వీలు లేనప్పుడు ఏదో ఒకటి చేయాలి. కానీ ఆలస్యం చేస్తే ఏది చల్లదు, చివరికి ఏది జరగదు. పాప రెండోసారి బాప్తిసాలప్పుడు కూడా చెప్తే నేను ఎంత ఒత్తిడి చేసినా అంటే ఆమె సిద్ధపాటు ఉంది, అన్నీ ఉన్నాయి, ఒప్పుకుంది. బాప్తిసం గవర్నమెంట్ డబ్బులు వచ్చినాక ఈలోపు అప్పటికే సరిగా ఆరోగ్యం బాగుంటలేదు. మొత్తానికి బాప్తిసాలు అయిన తెల్లారే ఎప్పుడు ఆమె చనిపోయింది. అది నాకు ఇప్పటికి కూడా హృదయంలో చాలా వేదన ఉంటుంది. చాలామంది ఇలా నిర్లక్ష్య పెట్టి దైవిక విషయాలు పాతాళంకి జారిపోయేళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే బైబిల్ అంటుంది హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం, హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం తీసుకుని చదవండి. హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన యెడల, చూసావా, రక్షణ గనక నిర్లక్ష్యం చేస్తే అది ప్రశ్న, ఎలాగూ తప్పించుకుందువు అని. తర్వాత ఏమైనా జవాబు ఉందా ఎలా తప్పించుకోవచ్చో? కాబట్టి ఇక దానికి జవాబు లేదు. రక్షణ నిర్లక్ష్యము చేయువాడు ఎలాగూ, ఇది జవాబు లేని ప్రశ్న తెలుసా. హౌ కెన్ యూ ఎస్కేప్? ఇక నరకము తప్పించుకోలేడు రక్షణ నిర్లక్ష్య పెట్టు వ్యక్తి. నిర్లక్ష్యం అంటే ఏంటంటే వద్దు అంటాం కాదండి, బాప్తిసం వద్దు అంటాం కాదు. నిర్లక్ష్యం అంటే ఏంటి తెలుసా? తర్వాత చూద్దాం అండి. చూడు, అన్నం వేసుకొస్తే నాకు అన్నం వద్దు అంటాం వేరు, తింటాలు అక్కడ పెట్టి అంటాం వేరు, వెంటనే తినడం వేరు. చూసారా, చాలామంది అక్కడ పెట్టి ఏదో ఎండిపోయి రాళ్ళు అయినాక అప్పుడప్పుడు తింటుంటారు, పైపైన తీసిన. అందుకే తల్లిదండ్రులు అటు పెట్టకూడదు, అన్నం మీద చూడకూడదు, వెంటనే అంటే ఆరిపోదు చేద్దాం. అట్లా రక్షణ వద్దనరు, రక్షణకు లోబడరు. ఏమంటారు చూద్దాం, రేపు ఎల్లుండి ఎప్పటికప్పుడు అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈసారి మాత్రం అన్నా ఈసారి తప్పు అయిపోయింది, ఈసారి గ్యారెంటీగా అంటారు. ఈసారి అడ్రస్ ఉండదు. బాప్తిసాల రోజు ఈలోపు ముందు రోజే ఎటో ఊరికి వెళ్ళిపోయింది. అంటే విషయం ఏంటంటే నిజంగా చెప్పాలంటే మందగతం. సైతాన్ చాలా తెలివైనడు. రక్షణ విలువ మనకు తెలియదు కానీ సైతానికి బాగా తెలుసు. నువ్వు పరలోకం వెళ్తే ఎంత గొప్ప సంతోషాలు ఉంటావు నీకు తెలియదు కానీ సాతానికి బాగా తెలుసు. అందుకే అది మిస్ చేయించాలని వాడు ప్రయత్నిస్తాడు. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా ఎంతోమంది వాయిదా వేసి అనుకోకుండా శత్రు గద్ద కొట్టుకుపోయినట్టు, కోడిపిల్లను కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతోమంది. ఆ తర్వాత ఎంతోమంది అరేదే పోయినసారి ఆ బాప్తిసాల్లో పాల్పొందడం బాగుండేది, కనీసం సౌడు బాప్తిజం తీసుకున్నట్టు, ఆ సహోదరి బాప్తిజం తీసుకుంటే కనీసం దేవుని రాజ్యం వెళ్ళేదే. ఎంతో నాకు కొన్ని సంఘటనలు నా జీవితంలో మర్చిపోలేదు. ఒకసారి ఒక ఆయన ఇట్లా ఫేమస్ ఆయన సాక్ష్యం భయంకరం అని చెప్పి ఎవరు మాట్లాడరండి. ఎవరినైనా ఇప్పుడు మన భార్యని తీసుకొని ఆయన కొట్టేసి కొడితే ఏమంటానికి వీళ్ళు ఆడ ప్రభుత్వం పని పోలీసులు పనిచేయరట, వాళ్ళే భయపడతాను ఆయన అట్లా ఉంటుంది. సరే ఆయన ఇంట్లో పనిచేసాం మందిరంకి వస్తుంది కదా బాగుంటలేదు అంటే నన్ను ఇలాంటి వాడు కూడా సువార్త ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు ప్రభువు. అందుకే అంటే నాకు ఎప్పుడు ఎట్లుండేదంటే ఒక ఏరియాలో సేవ చేస్తే ఆ ఏరియాలో ఎవరైనా నేను సువార్త చెప్పకుండా చచ్చిపోతే ప్రభువు నన్ను లెక్క అడుగుతాడేమో అనే ఒక భయం ఉండేది. ఎవరైనా చనిపోతే కూడా ఆ రోజు బాధపడేవాడిని, ప్రార్థన చేసేవాడిని, ప్రభు వాళ్ళు నన్ను కలుసుకొని కనుక సువార్త చెప్పకుండా వెళితే. అందుకే నేను తీర్మానం ఒకటి ఉంటుంది, నేను ఎవరిని కలుసుకున్నా, ఎవరు నన్ను కలుసుకున్నారు, ఒక్క 2 మాటలైనా దేవుని గురించి మాట్లాడుకొని విడవకూడదు. ఎందుకంటే మళ్ళీ కలుస్తాను లేదు తెలియదు, నేను ఉంటాను లేదు తెలియదు, వాడు ఉంటాను లేదు తెలియదు అనుకోని అతనికి సువార్త చెప్పాలని ఆ ఇంటి ఆమెతో మాట్లాడితే సాయంత్రం వెళ్తున్నాం వెంటనే 6-8 8 నేను ఇంకొక పెద్ద ముసలామె వెళ్తుంటే ఆమె ఆ ఇంట్లోంచి దగ్గర ఇంటి దాకా వెళ్ళామండి, టర్నింగ్ గేట్కి వెళ్ళి ఆమె ఇంట్లోంచి వచ్చి ఆ ఇంట్లో పనిచేసే విశ్వాస ఆమె పెద్ద ఆమె వచ్చి రొప్తా
ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చాడు, బీపీ హైలో, అందరూ చెడాపడి తెలుస్తుంది, ఇప్పుడు కొట్టేస్తాడు, ఇప్పుడు వద్దు. నేను అనుకుని మన ఇంట్లో పనిచేసాం కదా, ఇప్పుడు అసలు ఏమైనా బట్టి అడ్రస్ తెలాలి మేము, లేక పలానా తాలూకు కానీ మరి ఏమో అసలే ఆయన ఏమో కానీ అసలు ఏం రొప్పేది చూడలేకపోయాం మేము. మరి అట్లా ఆయన చూద్దామంటే ఇప్పుడు పొద్దున్న వెళ్దాం, పొద్దున్న నేను వస్తాను సర్లే అనుకొని ఇంటికి వచ్చి ఇట్లా దగ్గర సాయంత్రం 8 అప్పుడు ఇంటికి వచ్చి రేపు పొద్దున్న వెళ్ళాలని ప్రార్థన చేసి పడుకున్నా. పొద్దున్నే వెళ్దాం అనుకున్నాను, అది 7-8 అట్లా వెళ్దాము, మళ్ళీ ఒక 10 అయితే అటు ఇటు బయటకు వెళ్తాడు అనుకో. 7 వెళ్దాం అనుకుంటే 6 ఆమె వచ్చి మా తలుపు తడుతుంది. ఏంటంటే అయ్యా ఆయన తెల్లారగట్లు చచ్చిపోయాడు 4. అసలు నాకు చాలా బాధ వేసింది. ఏం మీద కూడా కోపం వచ్చింది, సైతాన్లా గడ్డొచ్చు ఆమెకు ఎదురొచ్చి వద్దుద్దాం. అందుకే దేవుడు ఎప్పుడైనా భారం ఇస్తే ఎవరితో దేవుని గురించి మాట్లాడాలని నీ వంతు నువ్వు చెప్పి. ఒక ఆయన ఒక దైవజనుడు ఇప్పటికీ ఉన్నాడు, పేరేది, 2 పెళ్లి చేసుకోబోతున్నారంట. అది ప్రభు చిత్తం కదా ఆయనకు బాగా అర్థం అవుతుందంట. కానీ వెళ్ళి దేవుని చిత్తం కాదంటే ఈయన కొడతారంట. ఏం చేయాలి అర్థం కాక ఒకసారి అట్టుకుంటే వెళ్తుంటే బస్సులు దిగి వెళ్ళి గుమ్మంలో ఇద్దరి మీద మాట చెప్పాలండి, మీ వివాహం దేవుని చిత్తం కాదు అని వెంటనే వెళ్ళిపోయాడు. ఉంటే కొడతారని కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు చేసుకొని ఎన్నో తిప్పలు పడ్డారంట. కొన్నిసార్లు ప్రభు ఏర్పాటు చాలా కష్టమే, అయినా లోబడాలి. అందుకే రక్షణ దినం తప్పిపోతే, మనం తప్పించుకుంటే, వాయిదా ఇస్తే మళ్ళీ మన జీవితాల్లో రాపోవచ్చు. అందుకే ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఎరక్కుని అంటాడు. పరమగీతాల్లో కూడా ప్రియుడు వచ్చి తలుపు సందులో చేయబెట్టి ఎన్నో ప్రయత్నిస్తే లేపడానికి, ఆయన తట్టినప్పుడు లేకపోతే తర్వాత ఎప్పుడుకో చూద్దామంటే ఆయన లేడు, వీధుల్లో కూడా దొరకదు. అందుకే కొన్ని ప్రభు సంధించిన మనంలో ఉండాలి. అందుకే రక్షణ దినం మొదటిది ఏంటిది, రెండో చెప్పే మోదపోయినట్టు ప్రభు దర్శించిన దినం. రెండవది ఏంటి, రక్షణ దినం. మూడోది మానవుని జీవిత దినాల్లో ఉండాల్సిన ప్రాముఖ్యం. మూడోది ఏం దినం అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఒక వచ్చిన చదువు, అన్ని చదవలే. 28 వచ్చి మత్తయి సువార్త 21:28. మీకేం తోచున్నది, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. మొదటి వాని ఎద్దుకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలు పని చేయమని చెప్పగా, చాలు. ఇక్కడ ఒక మాట ఉంది, నేడు పోయి ద్రాక్ష తోటలో, టుడే యూ హ్యావ్ టు గో. ఈరోజు ఈరోజే వెళ్ళి నువ్వు పని చేయాలి. ఇది ప్రభువు తన సేవ కొరకై పిలిచే సేవ పిలుపు వచ్చింది. కొన్ని సమయాల్లో ప్రభు తన సేవ కొరకు పిలుస్తాడు. మనం పట్టించుకోకపోతే, గ్రహించకపోతే, ఆయన సరైన విధానంలో స్పందించకపోతే కొన్నిసార్లు నువ్వు ఆశపడ్డ పిలవడు. ఎంతోమంది వాళ్ళ అనుభవాల్లో ఇలా నాతో మాట్లాడుకునే విన్నాను. ఒక ఆయన అంటాడు, కొత్తగా జాబ్ వచ్చిందంటే ఏదో డిపార్ట్మెంట్లో, అంటే కింద పోస్టు. ప్రభు అప్పటికే సేవ పిలుస్తుంటే అయినా జాబు తర్వాత వదిలేద్దాం అనుకున్నాడు. తర్వాత చాలాసార్లు ప్రభు సంధిస్తూ లోబడలేదు జాబ్ మీద దృష్టితో. ఆయన ఏమంటాడంటే, ఈ తర్వాత అందులో అసలు ఆయన కంటే వెనక చేరిన వాళ్ళందరూ ప్రమోషన్ ఆయన పైన ఆఫీసర్స్కి వస్తున్నాడు, కానీ ఆయన ఎక్కడ చేరాడు అక్కడే రిటైర్డ్ అయ్యాడు చివరి వరకు. ఆయన చాలా బాధతో చెప్తాడు. ఒకసారి ఏమంటాడంటే, చాలాసార్లు ప్రభువు మాట్లాడితే నేను విడవలేదు, ఇక ఇది ప్రమోషన్ లేదు, పని ఎక్కువైపోయింది, ఎంత లేదని తర్వాత ఈయన వెళ్దామని ప్రార్థన చేస్తుంటే ప్రభు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతాడు? నీకు అప్పుడు 60-70 సంవత్సరాలు, 50-60 వస్తాయి. గవర్నమెంటే వద్దు బాబు, నువ్వు నీ పని లేదు, ఆదాయం లేదు, నీకు కళ్ళు కనపట్ల, నీకు మ్యాథ్ ఎక్కువైపోయింది, గుర్రం గుడ్డిపోయింది, మ్యాథ్ ఏం చేయాలి అర్థం కాక వెళ్ళిపో అంటే బాగుండదని శాలువ ఒకటి బట్టి నువ్వు బాధపడకుండా శాలువ ఒకటి కప్పి, అంటే ఫోటో దృష్టికేమో గౌరవిస్తున్నట్టు, లోపల బాబు మేపలేకపోతున్నా ఇల్లు అన్నట్టు కొంచెం బాధపడకుండా జేబులో 4 రూపాయలు వేసి ఇంటికి పంపిస్తుంటే అప్పుడు దేవుడు పిలిచాడంటే ఖచ్చితంగా చాలా విచారం ఈ దినాల్లో. యవ్వనం కాలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ప్రభు పిలవట్లేదు అని కళ్ళు పళ్ళు ఊడిపోయినాక ఏం చేద్దామని, ఎవరికి రాలకూడదామని. కాబట్టి జీవితం అంతా అయిపోయి చూడు, కొన్ని ఉంటాయి తాటెత్తున, లేదా కొన్ని మామిడికాయ ఉంటుంది అనుకోండి, అన్న చెల్లెలు ఉంటాయి, ఇంట్లో పిల్లలు ఉంటారు, అడుగుతుంటే తమ్ముడు మొత్తం జీవికేసి పీస్ అయిపోయినాక అప్పుడు ఎత్తున తీసుకుంటారు, అవి వదిలి అది నేను ఎత్తినేసి కొట్టుకుంటారు.
నీకు అంత బలం అంతా గవర్నమెంట్కి యాడాడ పెట్టి ఇప్పుడు నన్ను దేవుడు పిలిచాడు, కళ్ళు కనపడలేదు అన్న అద్దాలు ఇంతలా అద్దాలు వేసుకొని నడవలేక నువ్వే వణుకుతుంది, నీకు ఒక అసిస్టెంట్ దేవుడు పిలిచాడంటే అటు పిలుతాడు. అందుకే చూడండి, శిష్యులు నేర్పరచుకునేటప్పుడు యవనస్తుల్ని, నడవగలిగిన వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు. అందుకే పాత నిబంధనలు ఇంకో నియమం కూడా తెలుసా, 30 ఏండ్ల నుండి 50 ఏండ్ల వరకే యాజకత్వంలో చేయాలి. 50 ఏండ్ల తర్వాత వాళ్ళు విడిపోవాలి. అట్లని చెప్పి ఇలా సేవకులు మళ్ళీ అలాంటి పాత నిబంధనలు వచ్చినా అది 50 ఏండ్ల తర్వాత సేవకులు తీసేయాలి మాకు అనుకోండి. అది ధర్మశాస్త్రపు యాజకత్వం. ఇప్పుడు స్ఫూర్తి అంటే శాశ్వతమైన యాజకత్వం. సరే అంటే చూడండి, నిజమే అంటే ఆయన పిలవడం 30 years దగ్గర తీసుకుంటాడు. యేసు ప్రభు కూడా పరిచయం 30 years నుంచి ప్రారంభించాడు. మరో సందర్భంలో లేవీల సందర్భాలు 20 ఏండ్ల నుంచి కూడా తీసుకుంటాడు. అంటే బాల్యంలో పిలవడు, అప్పుడేం తెలియదు. వృద్ధాప్యంలో ఆల్రెడీ అయిపోయింది, ఎప్పుడేం పరిగెత్తావు? నీ పని వేరే ఉండి ప్రార్థన చేయడు. ప్రభు పిలిచే తన సేవ కొరకై పిలిచిన దినం ఒకటి. నా జీవితంలో 90లో ప్రభు నన్ను దర్శించాడు. 92లో బ్యాప్టిజం తీసుకున్నాను. 94లో మొట్టమొదటి దేవుడు సేవకు పిలిచాడు. ఎందుకో తెలియకుండా అన్ని 2 సంవత్సరాలు జరుగుతున్నాయి. అబ్జర్వ్ చేసి 90లో ప్రభు దర్శించాడు, 92లో బ్యాప్టిజం తీసుకున్నాను. వాస్తవానికి పాపములు ఒప్పుకునే దానికి బాప్తిస్తానికి గ్యాప్ ఉండకూడదు అసలు బైబిల్ ప్రకారం. నేను బైబిల్ ధ్యానిస్తున్నా నాకు అర్థమైన విషయం. కానీ అప్పుడు దినాల్లో సహవాసం వాళ్ళ అనుభవాలు చాలామంది బైబిల్ లోతుగా చూడక ఏదో బలపడాలి 7 ఏళ్ళకు 12 ఏళ్ళు బాప్తిజాలు ఇవ్వడం, ఇంకా వాళ్ళు బతికారు కాబట్టి బతికిపోయారు. పోతే అంతే సంగతి, వాళ్ళని పాతాళం అట్ట ఎంతమందిని దోచారు వీళ్ళ బుద్ధిహీనతను బట్టి. ఆలస్యం చేయకూడని విషయం. సరే, ఏదేమైనా తర్వాత 94లో మొట్టమొదటి ప్రభు మాట్లాడాడు. ఒక రాత్రి దగ్గరగా చాలా టైం అయింది, మరి 2, 3 అయింది. ఇక్కడికో వేరే ఊరు పరిచర్యకి వెళ్ళి వచ్చాం. మా నాన్నతో మీటింగ్కి వెళ్ళి వచ్చాం. పరిచర్య అంటే నేనేం చెప్పలేదు, వాళ్ళకి వెళ్ళి వస్తాను. నాకు ఎందుకు దినపాఠం చదవడం పండుకొని ఈరోజు కూడా నాకు ఎప్పుడు గుర్తు చేస్తాడు, ట్యాబ్లెట్ కనుక అయిపోతే ఎట్లా చేస్తావు, ట్యాబ్లెట్ వేయలేదని లేచి వేస్తావు కదా, ఖచ్చితంగా వాక్యం చదువు. ఆ తర్వాత ఎందుకో ఒకటి ఎప్పుడు ఉంటుంది, ఏమో ఈరోజు ఏం ప్రభు మాట్లాడబోతున్నాడు దాంట్లో, అది వదిలిపెట్టుకొని పడుకుంటున్నానా, అదేంటో చూడాలి అనిపిస్తుంది. కాబట్టి 3:03 దినపాఠం చూస్తుంటే ఆదికాండం 46వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడొద్దు, నేను నీతో కూడా. వాస్తవానికి నాకేంటంటే ప్రభు పిలిస్తే వెళ్ళాలని ఉంది, కానీ మళ్ళీ ప్రభు పిలవకుండా నాకు తేలిక కాదు సేవ, చాలా కష్టం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డూప్లికేట్ సేవ చేయడం చాలా తేలిక, సంపాదించుకునే సేవ చేయడం చాలా తేలిక, కానీ నిజమైన సేవ చేయడం చాలా కష్టం, చావుతో పోరాటమే. అందుకే ఒక పాత ఆయన అనేవాడండి, సేవకు వచ్చావో చావుకు వచ్చావు, సేవకు వచ్చావంటే చావుకు వచ్చావు గుర్తుపెట్టుకోండి. ఆయన సరే మనకి వీడియో రికార్డ్ అవుతుంది అంటే ఆయన అంత ఎగ్జాంపుల్ పదం కాదు, అయితే ఆ పదం ఉంది చెప్తున్నా, ఆయన రాలేదు కదా. కాబట్టి పాత సేవకులు చాలామంది అనేవాళ్ళు అంటే చావుతో పోరాటం. నిజమే, నేను ఇప్పుడు కూడా చెప్తా, నిజమైన వాక్యానుసారమైన చావు చాలా పోరాటం అంటే. పిచ్చు సేవ, సంపాదించుకునే సేవ వాక్యానికి విరోధమైంది, పరిగెత్తు తిరణాలు. ఇది చూడండి, పండగలు పెట్టండి, పండగలు ఈ పండగలు ఆడ తిరణాలు, రంగుల రాట్లు, ప్రార్థన తర్వాత సంగతిగా ఈ పండగ నేర్చుకుంది. ఆడపిల్ల మగపిల్లలు కాలేజ్, ఆ అమ్మాయి అవుతుందని, ఈ అబ్బాయి అవుతున్నాడు, ఆ అమ్మాయి ఇంట్లోనే ప్రార్థన, చేతిలో బైబుల్, పోయేదని పిచ్చి పనులు. పండగలు ఏం పండగలు? కాబట్టి అందుకే ఈ వాక్యానుసారం కానివి చాలా విస్తరిస్తాయి. అందుకే మీరు ఎప్పుడు చూడండి, మనం పొలంలో కూడా చూడండి, మనం పెట్టిన మొక్క దుబ్బుని ఎదగదు, పెట్టిన మొక్క దానికంటే పాజిటివ్గా ఎదిగి దీన్ని ముంచే దీన్ని చంపేస్తుంది. చూసారా, మనం ఒక మొక్కే పెడతాం, ఒక పాదిలో పత్తి ఉంది మనకు, మా సైడ్ పత్తి ఉంటుంది, అందుకు చెప్తాం, ఒక పాదిలో ఒక మొక్క ఉంటుంది, దాంట్లో మనం పెట్టినవి ఎన్ని వస్తాయి, మనం పెట్టింది ఒకటే పత్తి మొక్క, ఆల్రెడీ పెట్టినవి దాన్ని ముంచేయడానికి నా దగ్గర కొన్ని వేలు వస్తాయి. వాటికి మందు కూడా అయిన అవసరం, ఎరువైన అవసరం, ఏమైనా అవసరం లేదు, బాగా దిట్టగా లావకపోతే దీన్ని దాటేసి దీన్ని అణిచేసి చంపేస్తాం. అందుకు అప్పుడు అవి తీసేయాలి. ఒట్టివి ఊరికనే విస్తరిస్తాయి, ఊరికనే కట్టబడతాయి, ఊరికనే బిల్డ్ అవుతాయి. విస్తరించినట్టు ఏం విస్తరిస్తే ఆస్తులు విస్తరించడం కాదు సేవ విస్తరించడం అంటే, ఏసీ మందిరాలు కట్టేయడం కాదు, గ్లాసులు కట్టేయడం కాదు, కొన్ని ఎకరాల్లో కట్టేయడం కాదు, ఆస్తి సంపాదించడం కాదు సేవ విస్తరించడం అంటే. ఆత్మలు ఎన్ని పట్టాం. నేను ఈరోజు ఒక విషయం చెప్పగలను, మాకు ఎలోహిం పరిచర్లో ఈ బాప్తిసం తీసుకోవడం ద్వారా అంటే ఒక వ్యక్తి అయినా
ప్రథమ ఫలం లేకపోతే మొదటి మా పిల్లలు తీసుకున్నారు, దానికంటే కూడా ఒక విశ్వాసిని దేవుడు మొదటి ఫలం అంతకంటే మించిన సంతోషం లేదు. ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడ్డ ఇది ప్రథమమైంది. నేను వచ్చిన మొదట్లో కూడా ఏదైనా ప్లేస్ కొందామని చూస్తుంటే ప్రభు నాతో చాలా సూటిగా మాట్లాడు, నీకు ఆత్మలు కావాలా ఆస్తి కావాలన్నాడు. నేను అప్పటి నుంచి సరే అవసరమైనప్పుడు ఇస్తావులే ప్రభు, దాని గురించి ఎక్కువ ఊరికే ప్రార్థన చేయండి అని దాని మీద ఎక్కువ పడు, నేను ఆత్మలు రావాలి. కాబట్టి అందుకే ప్రభు సేవకు పిలిచినది చాలా మన జీవిత దినాల్లో దాన్ని గుర్తించాలి. ఒకటి ఇక్కడ చిన్న విషయం, కొంతమందిని సంఘము నడుపుటకై పిలుస్తాడు. ప్రతి విశ్వాసికి నువ్వు దేవుని అంటే ఆత్మలు రక్షించడానికై దేవుడు పిలిచే పిలుపు ప్రతి విశ్వాసికి ఉంది అవకాశం. కానీ నువ్వు గమనిస్తే ప్రభు ఎప్పుడు మాట్లాడుతున్నప్పటి నుంచి ఆ పని ప్రారంభించాలి. అందుకే శిష్యులను పిలుస్తూనే ఆయన ఏమన్నాడంటే, నేను మిమ్మను మనుషులను పట్టువారుగా చేస్తాను. సో అందుకే ప్రతి విశ్వాసి మనుషులను పట్టుకోని వాడుగా ఉండాలని ప్రభు కోరుతాడు. ఇది ప్రజలను రక్షించుట అనే పని ప్రతి విశ్వాసకు బాధ్యత ఉంది. కానీ రక్షించబడిన విశ్వాసులు సంఘము నడిపే బాధ్యత కొందరికి ఇస్తాడు, అందరికి కాదు. అందుకే సేవ పిలుపు కొరకైన దినం ఇది మూడవది. మొదటిది ఏం దినం ఉండాలి మన జీవిత దినాల్లో? దర్శించినది, ప్రభువు దర్శించింది. రెండవది రక్షణ దినం. మూడవది పిలుపు, ఆయన పని కొరకైన పిలుపు. అది కూడా ఎప్పుడు వెళ్ళమంటున్నాడు చూడు, అక్కడ ఏం చదివాం, ఎప్పుడు పనికి వెళ్ళమన్నాడు? నేడు పోయి. మత్తయి 21:28. మీకేం తోచున్నది? ఒక మనుషుడికి 2 కుమారులుండ్రి, అతడు మొదటి వాడిని వచ్చి కుమారుడు నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని సేవ, తన పని కొరకైన పిలుపు. నేడు చూసారా, పనికి కూడా లేట్ ఆలస్యం అవసరం లేదు. రక్షించబడ్డ రోజే నిన్ను ఆయన పని కొరకు కూడా ప్రభు అంగీకరించాడు. ఇది గుర్తించాలి. ఇది మూడవది. నాలుగవది, మన జీవిత దినాల్లో మరో దినం ఏంటంటే సేవ కొరకైన పిలుపు వచ్చిన దినం వేరు, దేవుని పని కొరకై నువ్వు లోబడి పూనుకున్న దినం వేరు. అంటే సేవకు వెళ్ళిన దినం వేరు, సేవ ప్రారంభించిన దినం వేరు. అది కూడా ఎట్లా ప్రారంభించాలంటే ఆయన మాట్లాడగానే లోబడిపోవాలి. ఈ విషయం చెప్పాలంటే నేను ఇలా చెప్తాను. 94లో ఒక రాత్రి సుమారు 3 అంటే తెల్లారగట్లకు ఫస్ట్ సేవ గురించి ప్రభు మాట్లాడాడు. అంతకుముందు ఏం ప్రార్థన చేసేవాడంటే, ప్రభువా నీకు ఇష్టమై నువ్వు పిలిస్తే నీ పని చేస్తా, లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ నీకు సాక్షాత్తం ఉండి కొన్ని ఆత్మలు రక్షించడం సాయం చేయనివాడు. కానీ ఎందుకో తెలియకుండా ప్రభు పిలిచిన కానించి నా మైండ్ అంతా ఎలా మారిందంటే, ఇక అసలు సేవ గురించి ప్రార్థన చేయట్లేదు. నేను చేసిన కానించి ఇప్పుడే మాట్లాడి ఏం పని దుంపతి ఎందుకంటే ఎందుకు మా సేవ మీద నుంచి నా మైండ్ డైవర్ట్ అయ్యింది. తెలియకుండా ఒక వద్దు అన్నట్లు చాలామంది ఏంటో సేవ అంటే అంత దానికి కూడా అప్పుడు బ్యాగులో ఒకటి ఎక్కువ. ఇప్పుడు కూడా బ్యాగ్ ఏదో కొందరు సేవకులు అంటే ఏమనుకుంటారు, బ్యాగ్ ఎత్తేనే సేవడు అనుకుంటారు. బ్యాగులు తెల్ల బట్టలు చూసి మోసపోవద్దు. ఎందుకంటున్నానంటే ఇవాళ వాటిలోని ఎక్కువ పిలుపు లేని చెత్త ఎక్కువ ఉంది. నేను ఖచ్చితంగా చెప్తాను. నేను నిజంగా చెప్పాలంటే కొంతమంది ప్రవర్తన చూశాను, నేను అవి మానేశాను. అంటే ఇలాంటి ఒక నిజమండి, అసలు రక్షణ లేని వారు బెటర్ ఏమో అన్నట్టు అంత దౌర్భాగ్యులు భయంకరులైన సేవకులుగా పిలువబడేవాడు ఉన్నారు. కొందరు ప్రవర్తన చూసినప్పుడు కనీసం వాళ్ళలాగా ఉండొద్దు, బయటికి జీవితంలో ఉందాం సేవకుడుగా, వేషంలో కాదు అని నేను బ్యాగ్ తెల్లబట్లు వదిలేశాను. వాస్తవానికి అవేమీ ఖచ్చితంగా కాదు, ప్రారంభంలో లేవు. చాలామంది అంటారు భక్సం గారు, అసలు భక్సం గారు ఏ రోజు బ్యాగ్ వేయలేదు, అది వేరే విషయం. అయినా ఆయనే చేయడానికి లేము మనం వ్యక్తిగతంగా అంటే బైబిల్ ఉందా లేదా, బైబిల్ పాటిస్తాం లేదు, ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే సేవ పిలిచిన దినం ఎంత ప్రాముఖ్యమో. తర్వాత నాలుగోది, సేవకై నువ్వు లోబడిన దినం, సేవకు వెళ్ళిన దినం కూడా. కొన్నిసార్లు అది సంపూర్ణ సేవ పిలువబడ్డ వాళ్ళ దినాల్లో ఉంటుంది. అది ఎప్పుడు చేయాలి అంటే చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయం. మొదటి రాజులు 19 వచ్చినవా 19 చూడండి, 19.
ఏలీయా ఉమ్, అతను చెరబోయిన తన దుప్పటి అతని మీద వేయగా ఉమ్, అతను ఎడ్లను విడిచి ఉమ్, ఏలీయా వెంట పరిగెత్తి, ఉమ్, నేను పోయి నా తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుని తిరిగి వచ్చి ఉమ్, నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలవులుగా ఉమ్, అతను పోయి ఉమ్, రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. ఉమ్, అతను అతను విడిచి వెళ్ళి ఉమ్, కాడి ఎడ్లను తీసి వధించి ఉమ్, వాటి మాంసమును గొత్తి నొగల చేత వంట చేసి ఉమ్, జనులకు వడ్డించి ఉమ్, భోజనం చేసిన తర్వాత అతను లేచి ఉమ్. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించాడు. మీరు జాగ్రత్తగా చూస్తే ఏలి అనే ఒక వ్యక్తి చాలా ధనవంతుడు. అతను ఎంత ఆస్తి గలవాడంటే, పొలమే ఎంత గలవాడంటే 12 జతల ఎడ్లు వ్యవసాయం చేయాలి ఇప్పుడు. అంత ఆస్తిపడు చూసారా. ఒక జత ఎడ్లు ఉంటేనే ఎవరో దీన్ని కొన్ని లెక్కలు కట్టి కూడా ఒక జత ఎడ్లు ఇన్ని ఎకరాలు వ్యవసాయం చేయగలవు సంవత్సరానికి అని కూడా ఏదో క్యాలిక్యులేట్. అట్లా చూస్తే కూడా చాలా ఎకరాలు, చాలా పొలం ధనవంతుడు. 12 జతలు ఎడ్లుండే, 12వ జత ఈయన తోలుతున్నాడు. అంటే ఈయన కూడా పని చేస్తాడు. పొలంలో ఉండగా ఏలి దుప్పటేసాడు. ఒక రకంగా అసలు ఎక్కువ ఏం కూడా మాట్లాడాలి. అంటే నువ్వు నా పని చేయాలి, నా వెనకాల నాలాగా చేయాలి అని చెప్పగానే ఆయన ఏమీ మాట్లాడలేదు. మనం ఏదైనా పనిలో ఉండగా వాళ్ళు ఇప్పుడు అన్నకే ఉన్నాడు, ఆటోతో ఆడ ఎదురాడు, వదిలిపెట్టరా ప్రభు శాపిస్తున్నాడు, వెనకాల రా నాకు ఏంటని ఏమండి ఆట ఆడబెట్టాలంటే అంటే అంతేగాని తేలికైన విషయం కాదు. ఆయన ఒకటే ఆయన వెళ్తుంటే దుప్పటేసి మెలకుండా వెళ్తున్నాడు. ఆయన పిలవటం కూడా విచిత్రం. ఏం మాట్లాడాడు, దుప్పట ఆయన పోదానేసి మెలకుండా వెళ్తుంటే ఈయన వెనకాల ఎండబోయిడి ఒకటే అన్నాడు. కొంచెం తల్లిదండ్రులు సెలవుడికి విందు చేసి వచ్చేస్తాడు. ఓకే అంటే ఏదైతే పని చేస్తున్నాడు మళ్ళీ ఎప్పుడైనా దీనికి వస్తానని అది అడ్డు ఉండకూడదని. తర్వాత ప్రభు పనికై పిలువబడ్డం అంతకంటే మించింది లేదని తెలుసుకొని విందు చేసి వెళ్ళాడు. ఆ అర్రకాయ చంపేసి ఆ ఎడ్లు వదించి విందు పెట్టి అక్కడ ఒక మాట చూడండి, 21 వచ్చిన చివరిలో వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వీళ్ళు అతనికి మొత్తానికి ఏలియాని రిక్వెస్ట్ అడిగి కాసేపు కొంచెం ఇంక సాయంత్రం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు కనపడి విందు చేసి వెళ్ళిపోదాం పిలవగానే వెళ్ళాడు దేవుని పనికి. అంటే చాలాసార్లు కొంతమంది దేవుని సేవకి విలువ తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మేము ఇద్దరం ప్రే చేసుకున్నాం. అతను ఎప్పుడు ఏమంటాడంటే నేను బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలి, నా కోసం ప్రార్థన చేయనివాడు. సరేనని ఆయన కోసం అటు చేస్తూనే నా కోసం చేసేటప్పుడు ఎందుకో మరి తెలియకుండా నేను ఎప్పుడు ఏమన్నా ఉంటే ప్రభా ఏదో ఉద్యోగం చేయలేదు, నాకెందుకు చిన్నప్పటి నుంచి కూడా ఎంత పెద్ద ఉద్యోగమైన ఒక బానిసత్వం, నీ పైన మరో అధికారి. మీరు ఈవెన్ చూడండి, రాజకీయాలు కూడా చూడండి, నువ్వెంత పెద్ద అధికారి అయినా ఆడమే పైన అధికారులు ఉన్నారు. వాళ్ళు చెల్లి గడగడలాడు. ఒకసారి ఒక బ్యాంక్ ఆయన దగ్గరికి, బ్యాంక్ మేనేజర్ దగ్గర సహజంగా ఆయన అంటే అందరు గడగడలాడతారు. ఆయన నాతో కొంచెం బాగుంటాడు, ఎప్పుడు వెళ్ళిన క్యాబిన్లో పిలుస్తాడు, కూర్చోమాట ఏమైందో నాకు తెలియదు. సడన్గా ఆయన పైన ఆయన అనుకుంటా ఆయన వచ్చేలేక అసలు గడగడలాడు దిగి ఎందుకు మామూలు అసలు ఈ బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ కూడా అట్లా పనిచేయడు, అంట పని చేస్తున్నాడు. కింద దిగి బల్ల కింద కాగితాలు ఆయన చెమటలు పెట్టిపోయింది. నేను ఆయన తిప్పలు చూడలేకపోయాడు. ఆయన ఆడే కూర్చోడు. నాకు అనిపించింది ఎంతలో మేనేజర్ అయినా ఆయన పైన ఆయన రాగా నేను మామూలుగా అసిస్టెంట్ కంటే ఘోరం ఉన్నాడు. ఆయన చక్కగా యాపిల్ పళ్ళు ఏదో తింటున్నాడు, ఆయన యాపిల్ పళ్ళు కోసుతాయి శుభ్రం తింటా అదేది ఇదేదో అంటున్నాడు. ఈయన చెమటలో పెట్టిపోయినాయి. అసలు ఇది ఎంత కంగారు పడుతుంది అనుకున్నాను. మొత్తం మేనేజ్ చెబితే మరి మీద అది ఇది మోపుతాడేమో అన్నీ అనుకున్నాయి. ఇదే కాదు, ఏదైనా లోపల ఎంత గొప్ప ఉద్యోగమైన ఒక పాపాత్ముడైన అధికారి కింద పనిచేయాలి. కానీ ప్రభు పని ఎవడ అధికారం లేదు, ప్రభువే నీ పైన అధికారం. అందుకే నేను మా ఫ్రెండ్ జాబ్ అని ప్రేర్ చేయమన్నప్పుడల్లా నేను అనేవాడిని, ప్రభు మరి ఏ మనిషి కింద చేయడం నాకు ఇష్టం. నాకెందుకో సొంత పని మించిన గొప్ప పని లేదనిపిస్తుంది. వర్కర్ అండ్ ఓనర్ అనమాట. జాంకాయలు అమ్ముకున్నవాడుకున్న స్వతంత్రత ఇవి ఎంత పెద్ద జాంప్లాకైనా ఉండదు. ఆయన సెలవు పెట్టాలన్నా అది పర్మిషన్ ఇవ్వాలి అవతల. ఇంటికి వచ్చి పాపం సెలవులు ఉంటాడని కానీ వాళ్ళు ఫోన్ చేస్తే అసలు నువ్వు ఎంత హాస్పిటల్ ఉండవు సార్ నువ్వు ఎవరితో మాట్లాడి వీళ్ళందరూ ఇదేంటే వచ్చాడని పొద్దుల సార్ ఎడిపోతున్నాడు. సెలవేనే కానీ పొద్దు వాళ్ళతోనే గడుపుతుంటాడు ఫోన్లు. అది అందుకే నాకు అనిపిద్ది అసలు శాలరీ అనేది స్లేవరీ అనే పదం నుండి కూడా వచ్చిందమ్మా. బానిసత్వం బట్టి పొందే జీతం అన్న. కాకపోతే పాపం ఎవరినైనా బానిసత్వం అంటే ఒప్పుకోరు ఎంతలో, కానీ దాని లోపల పదం అయితే అదే అనమాట. ఆయన జామకాయలు అమ్ముకునే ఆయన వర్కర్ అండ్ ఓనర్ అనమాట. ఆయనే పనివాడు, ఆయనే యజమాని. అసలు అవసరమైతే 3,000 రూపాయలు జాంకాయలు తెచ్చుకో ఆడ కింద పడపోసిన అడిగోడు వెళ్ళాడు. ఏమైంది ఆ జాంకాయ ఏమైంది, ఈ జాంకాయ ఏమైంది, ఇంకోటి ఎందుకు లాస్ వచ్చింది అడిగాడు. ఎవరు వెళ్ళాడు. లేదా నా ఇష్టం ఎంతలేదు డొల్లి చిటికెళ్ళి పడుకున్నా కూడా అడిగేవాడు. వర్కర్ అండ్ ఓనర్.
కాబట్టి అందుకే నేను అనుకున్నాను, ప్రభువుని పిలిస్తే నీ పనికి వస్తా, లేకపోతే ఏదైనా సొంత పని చేస్తూ నీ సేవ ఎక్కువ చేయాలి, నాకు వచ్చే కష్టాలు ఎక్కువ నీ పనికి ఖర్చు పెడతా, ఎక్కువ అవర్స్ ఈవినింగ్ మోస్ట్ ఆఫ్ టైం దేవుని సేవలు ఉంటా, సేవకులతో సహకరిస్తా అని ప్రార్థన చేశాను. ఆ తర్వాత ప్రభు మాట్లాడినప్పుడు నువ్వు వెంటనే లోబడలేదు. ఆయన 94లో పిలిస్తే ఒకవేళ ప్రతిసారి 2 సంవత్సరాల ప్రకారం వేసుకుని 96కి వెళ్ళాలి, కానీ 97 సేవ. కాబట్టి కొన్నిసార్లు వెంటనే లోబడడం కూడా చాలా ప్రాముఖ్యం. అందుకే మన దినాల్లో దేవుడి సేవకు పిలిచిన దినం, సేవకు లోబడిన దినం చాలా ప్రాముఖ్యం. వీటికి ఎగ్జాక్ట్లీగా నా డేట్స్ గుర్తులే. ఒకసారి ఒక డైరీ రాసేవాడిని, అది ఏడాది పోయింది, మిస్ అయింది, అందులో అన్ని డేట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభు దర్శించిన దినం, రెండవది రక్షణ దినం, మూడవది సేవకు పిలిచే దినం, నాలుగవది సేవకు లోబడిన దినం. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఐదవది ఇదేం దినం అంటే మనం లోకాన్ని ముగించుకునే దినం. ఇది కూడా చాలా ప్రాముఖ్యం. అది ఏం దినమై ఉండాలంటే, సరే చాలా వచ్చిన ఒక్కొచ్చిన చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 14:13. చాలు. ప్రభు నందు మృతి నొందుట. అదే దినమైన నీ చివరి దినం ప్రభు నందు మృతి నొందిన దినంగా ఉండాలి. మానవుని జీవిత దినాల్లో, అందుకే నా దినములన్నీ నీ గ్రంథములో, మన దినాల్లో చివరి దినం ఎలా ఉండాలంటే అది ఎక్కడ ఉండాలి? అది ప్రభు నందు మృతి నొందిందా ఉండాలి. ఇన్ ద లార్డ్ అండ్ అవుట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నందు మృతి నొందేవా, ప్రభువుకు వెలుపల మృతి నొందేవి చాలా ప్రాముఖ్యం. కాకపోతే విచారం ఏంటంటే, కొంతమంది ఆడ ఎక్కడ చనిపోయినా రాయడం ఇదే రాస్తారు ప్రభును. మా ఊరిలో కానీ ఆడకు దినానికి పోయేస్తా, మందు దాగి ఫుల్గా తెల్లారగట్లొస్తా, కాలంలో నమ్మటకు పోయి కడుక్కోవడానికి వెళ్ళి నీళ్లు పెద్దగా లేవు, నాకు తెలిసి ఖచ్చితంగా 2 అంగుళాలు లోతే వెళ్తున్నాయి. కడుక్కోవడం కోసం వెళ్ళి బార్లకు పడి అంతే చచ్చిపోయాడు. ఆ కడుక్కోవడం కూడా కడుక్కోవాలి. అవమానకరమైన చావు. అంటే మందు అతన్ని అవమానకరమైన చావులో. కానీ అతనికి కూడా సమాధి మీద ఎవరు రాశారంటే ఇతడు ప్రభువునందు నిద్ర. నేను అప్పుడు అనుకున్నా, ఇలా కాకుండా ఇతడు సారాయనందు నిద్రించినంటే ఎంత బాగుండాలి. నిజమదే కానీ అది రాయరు. కాబట్టి రాస్తే అవ్వం. కానీ మన లైఫ్లో నిజంగానే ప్రభువు నందు మన యాత్ర ముగిస్తే, అలాంటి దినం మన చివరి దినం అలా ఉంటే ఎంత గొప్పదానిత. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని దినాలు ఉండవు ప్రాముఖ్యం కాదు. నువ్వు ఉన్న కొద్ది దినాలైనా ప్రభువు నందున్నావా, ప్రభుకు వెలుపలు ఉన్నావో చాలా ప్రాముఖ్యం. నీ చివరి దినం ప్రభు నందు ముగిస్తే చాలు. ఒక విషయం చెప్పమంటారు, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆత్మీయంగా రోషంగా ఉన్నప్పుడే ప్రభువా ఇలాంటి దినాల్లో నన్ను తీసుకో. ఒకవేళ ముందున ఎప్పుడైనా తప్పిపోయి బలహీనుండి తప్పిపోయినప్పుడు చనిపోతే అనుకోకుండా ఆ నిజత్వం పోగొట్టుకుంటే ఎలా? రోషంగా ఉన్న దినాల్లో నీకు ఇష్టమైతే తీసుకొని కూడా ప్రార్థన చేస్తున్నాడు. పౌలు కూడా అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లి నేను మిగుల అపేక్షించున్నాను. ఆయన మీ నిమిత్తం ఏదో ఉండాలనుకుంటున్నా, కానీ నేను వెళ్ళి ప్రభువుతో ఉండాలి. నిజంగా ఆత్మీయంగా సిద్ధపడ్డ వ్యక్తి, ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు, నేను వెళ్ళి ప్రభుతో ఉండాలంటాడు. ఒకరోజు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటాడు. అందుకే యేసు ప్రభుని ఎరిగి చనిపోయిన వారికి ఏమంటారు? ఇతడు చనిపోయిననే పదాలు ఎక్కువ వాడరు. ఏమంటారు? ముస్తునుగా ఏమంటారంటే మహిమ ప్రవేశం, ప్రభు పిలుపు అందుకున్నాడు, ఇలాంటి పదాలు వాడతారు. చూసి నిజమే. అందుకే ప్రభు నందు మృతి నొందుట. మన దినాల్లో చివరి దినం ఇలా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఇది ఎన్నోది? 5వది మనం చెబుతున్నాం. చాలా టైం అవుతున్నట్టుంది. సరే, చివరి 2 చూపించిన జస్ట్ ముగిస్తాను. ఇంకొక 4 నిమిషాలు ఉంది. మనకి వెళ్ళినోళ్ళు కూడా వచ్చినట్లేదు కదా, రాలేదు. సరే, ఈ తర్వాత ఇంకోటి మన జీవిత దినాల్లో మత్తయి 12వ అధ్యాయం ఒక దినం చాలా ప్రాముఖ్యమైంది, దానికోసం మనం సిద్ధపడాలి. మత్తయి 12వ అధ్యాయము 36 వచ్చినటువంటి 36, 37 చదవండి. నేను మీతో చెప్పుకుందాం. చాలు. ఇక్కడ ఏముంది? 36 వచనంలో ఏం తినమంటది?
విమర్శ దినము. ఇట్ ఈస్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. నీ జీవితంలో అంటే నీ తీర్పు దినం. ఒక దినాన ప్రభువుకు లెక్క చెప్పే దినము. అది ఎప్పుడు వస్తుందంటే భూమి మీద దినాల్లో రాదు. భూమి మీద దినాలు అయిపోయినాక ఒకరోజు నీ మృతి అవతల ఒక దినాన్ని నువ్వు ప్రభు దగ్గర నిలబడాలి. ప్రభు అడుగుతాడు, నీ దినాలు ఇన్ని దినాలు ఇచ్చా కదా భూమి మీద, అవి ఎలా జీవించి ఏం చేసావు చూపించండి. నేను లెక్క చెప్పు. ఏ దినం దేనికోసం ఫర్ వాట్, దేని కొరకు నువ్వు జీవించావు, దేనికోసం పరిగెత్తావు, ఏం సంపాదించావు, ఏంటి నీ దినాల్లో ఏం తెచ్చుకున్నావు, దేనికోసం బ్రతికావు. కొంతమంది అనేవాళ్ళు, నేను చదువుకునేటప్పుడు మా క్లాసులో ఒక్కోసారి టీచర్ వచ్చి అడుగుతారు, మీ ఎయిమ్ ఏంటి చెప్పండి. ఒక్కొక్కడు చెప్పేవాళ్ళు. లేదు, ఒక ఆయన అంటాడు కంప్యూటర్ మెయిన్ ఫ్రేమ్స్ చేయాలండి. మెయిన్ ఫ్రేమ్స్ అంటే ఏదో కొన్ని వేల కంప్యూటర్స్ని ఒకే కంప్యూటర్ సపోర్ట్ చేస్తారంట, చెప్తారు. ఒక ఆయన అంటాడు ఫ్లైట్ నడిపే ఆయన కావాలి. ఒక ఆయన అంటాడు ట్రైన్ డ్రైవర్ అవ్వాలండి. కొందరు యాక్టర్ అవ్వాలండి, చెప్తారు. ఇవన్నీ లోకం కొరకు, అవే ప్రాముఖ్యమైన జీవితంలో. దానికోసమే దేవుడు పుట్టించింది, అదే నీ లోకానికి ఘనమైన ఎంచుకుంటాం తెలియక. లోకం అంటే వాళ్ళకి ఇంకా లోపల నేత్రాలు తెరపడు. ఇవన్నీ నేనేమంటానంటే మనిషి ఏమంటే జీవనం కోసం ఏ పనైనా చేయొచ్చండి. జీవనం కోసం ఏ పనైనా. చూసారా, నువ్వు ఒక రోజు ఒక సెకండ్, కొంతమంది సెకండ్కి సంపాదిస్తుంటారు. రిలయన్స్ కొంతమందికి సెకండ్కి ఆదాయం పడిపోద్దాడు. సెకండ్ 1, 2, 3, 4 లేక ప్రతి సెకండ్లో కొన్ని వేల లక్షల ఆదాయం పడుతుంటుంది వాళ్ళ ఆదాయం. సెకండ్ పరంగా సంపాదించేవాడు కూడా పొట్ట ఎంత పట్టిద్దో అంతే తింటాడు. అవసరమైతే మన అంత కూడా తింటాడు. తెలుసా, ఒక ఆయన గుంటూరులో పెద్ద షాప్, ఆయిల్ షాప్, అన్నీ చాలా సంపాదిస్తాడు. ఒకసారి మధ్యాహ్నం అనుకోకుండా అక్కడికి వెళ్తే బండికి ఏదో ఆయిల్ కొందాం వెళ్తే, అప్పుడు 4 వీలర్ దానికి ఆయిల్ కొందాం వెళ్తే ఆయన అనుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఒక బాక్స్ ఓపెన్ చేసి జావు తాగుతున్నాడు. నేను అనుకున్నా ఏదో సరదా తాగుతున్నాడు. ఏంటంటే అంటే నా ఫుడ్డే ఇది అంటున్నాడు. ఏంటంటే ఏదో రోగాలు చెప్పి డాక్టర్ ఏం తినొద్దు అన్నాడు. అదేదో జావా అన్నము వేపి జావ ఇదే జీవితం. అది ఉండటానికి ఉంది, కానీ ఒక 100 మంది అయినా కొన్ని సంవత్సరాలు బతికే అంత ఉంది. కానీ ఆయన తినేది మాత్రం అన్నం వేపి జావ. నీ మీద నేను చాలా బెటర్, ఏం లేకపోయినా అన్నీ తింటాను అంటే చూసారా. కాబట్టి దేనికోసం బ్రతున్నావు, దేనికోసం బ్రతున్నా ఇవన్నీ ఎన్నుండే ఏమున్నా ఆ కడుపు. అందుకే కదా, అందుకే లోపల ఉంటారు కోటి విధులు కూటి కోసం. అంటే కూటి పనికొచ్చేవే, కానీ కూటి కొరకే బ్రతకొద్దు. కూటి పనికొచ్చే వీటి కోసం కాదు నీ గురి. అక్కడ ప్రభు అడుగుతాడు, ఏం కోరు, ఆయన కోసం ఏం చేశావు. ఆయన జీవితం ఇచ్చాడు, ఆయన పంపించాడు భూమి మీద. నా కోసం ఏమన్నా ఏం చేసావు, ఏదైనా తీసుకొచ్చా. ఏమండి 10 రూపాయలు ఇచ్చిన ఆయనే 10 సార్లు లెక్క అడుగుతాడు. అప్పుడప్పుడు మీరు చూడండి, కండక్టర్ చదువులేని వాళ్ళు ఎక్కుతారు. కండక్టర్ చెప్పింది నమ్మకం పక్కన ఆయన అడుగుతాడు, ఆయన చెప్పిన నమ్మకం ఏమని అడుగుతాడు. ఆయన పైకి కింద చూస్తాను, తల్లి ఎన్ని రూపాయలు ఇచ్చావు, ఎన్నిసార్లు చెప్పాలి, సరిపోయిందా, ఇప్పుడు నిండింది అక్కడ వెళ్ళి కూర్చో అంటాడు. అయినా మళ్ళీ ఎక్కేస్తానే ఉంటుంది. మళ్ళీ పక్కన ఆయన అడిగి సీట్లు ఎన్ని ఇచ్చాడు చూడే. 10 రూపాయలు 10 సార్లు లెక్క చూస్తున్నావు. నీకు విలువ కట్టలేని జీవితం ఇచ్చాడే, ఈ జీవితం లెక్క అడగడా. దేనికోసం బ్రతికావని, ఏం చేసావు ఈ జీవితంలోని, ఏం సాధించి నా కోసం ఏమైనా చేసావా అని అడగడా. నాకు కొన్నాను ప్రభు, ఆ జీవితంలో ఒక 100 బళ్ళు తుప్పు పట్టి చాడ పడేసాను వచ్చానంటే, బళ్ళు తుప్పు పట్టి రావడానికి పంపానంటారా. కొంతమంది అంటారు ఎందుకు పుట్టా అంటే బియ్యం పుచ్చిపోతాయని పుట్టావాడు. అంటే బియ్యం పుచ్చిపోతాయని తిందామని వచ్చావా. కొంతమంది తినటమే, తినాలి జీవితం తినాలంటారు, తినడానికి పుట్టా అనుకోదు. కొంతమంది జీవితం అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లలను కంటానికి అయిపోయింది నా బాధ్యత అనుకుంటారు. పెళ్లి పిల్లలను కంటాం అదొక చిన్న బాధ్యత. అది జీవనంలో ఒక పని, మనుషోత్పత్తి చేయడం చిన్న బాధ్యత. కానీ అసలు నువ్వు పంపించిన దేవుని కొరకు ఏం చేస్తాను. అందుకే ఒక దినాన మన జీవిత దినాలు అవతల తీర్పు దినం ఉంటుంది, లెక్క చెప్పే దినం ఉంటుంది. ఇది 6వ 7వ చివరిది, నేను జస్ట్ చెప్పి ముగిస్తాను. బహుమానాల దినం. ప్రభు కొరకు బ్రతకకపోతే అందరితో పాటు ఆరని అగ్నికి వెళ్ళే దినం ఒకటి ఉంటే, ఒకవేళ నువ్వు ప్రభు కొరకు బ్రతికితే అది న్యాయ తీర్పు దగ్గర బహుమానాలు పొందే ఆ దినం చాలా గొప్పది. ఆ దినం ఎలా ఉంటుందంటే, ఒక మాట చెప్పాలంటే ప్రకటన గ్రంథం అంటే చాలా సంగతులు ఉన్నాయి, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా
ఆ రోజు బహుమానుల దగ్గరికి ఎప్పుడు నువ్వు దేవునితో ఉండడానికి అనుమతించబడతావు, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలందును, దేవుడు తానే వారు దేవుడు ఎండు వరకు తోడు ఎండును. 4వ వచనం చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచివేయండి. చాలు. అసలు అక్కడ కన్నులు భాష బిందులు ఏంటి? అక్కడ నీకు అంత గుర్తొస్తుంది జీవితం, అక్కడ దుఃఖపడతావు. ఎందుకు? అయ్యో నా జీవిత దినాలు ఎంత గొప్ప సంతోషం ఉంటుంది అనుకుంటే, ఎంత మహిమ ఉంటుంది అనుకుంటే, ఇన్ని బహుమానాలు అనుకుంటే, నేను ఇంకా ప్రయాసపడి ఉంటే బాగుండే, ఇంకా దేవుని కోసం పనిచేసి ఉంటే బాగుండే, నేను అసలు ఆయన కొరకే బ్రతితే బాగుండేదే. నా జీవిత దినాలు ఎందుకు నేను వ్యర్థపరుచుకొని, ఎందుకు నిద్రపోయాను, ఎందుకు సోమవారం, ఎందుకు ఇంత మహిమ నేను ఎందుకు గుర్తించలేదు? మీరు ఎప్పుడైనా చూడండి, రిజల్ట్ రోజు వేస్ట్ అయిన రోజుల గురించి బాధపడతాడు ఎవరైనా. అంతే. చదివే సంవత్సరం జాగ్రత్త పడ్డు, రిజల్ట్లో ఇంకొంచెం చదివి ఉంటే, ఇంకొంచెం వెళ్ళి ఉంటే, ఇంకొంచెం చేసి ఉంటాడు, అయిపోయినాక ఏం చేయలేదు. మనిషి స్వభావం ఏదండి, మనిషి మోస్ట్ దాటిన గ్రహిస్తాడు. అది ఉండగా దాని విలువ తెలియదు. తల్లిదండ్రులు ఉండగా తల్లిదండ్రులు విలువ తెలియదు. పోయినాక అంటాడు, నేనేదో పోగొట్టుకున్నా, మీరు తండ్రిని జాగ్రత్త చూసుకో, మీరు తండ్రిని ఉండే వాళ్ళందరికీ చెప్తా ఉంటాడు, నువ్వు చేసింది ఏం లేదు. పోయినా గ్రాండ్గా దినాలు చేయడం కాదు, ఉన్నప్పుడు వాళ్ళ దినాల్లో జాగ్రత్త చూడాలి. మనిషి స్వభావం అది. ఉన్నప్పుడు విలువ తెలియదు, జీవితంలో పోగొట్టుకుని అక్కడ గుర్తించి ఇంత బహుమానం, ఇంత మహిమ ఎంత ఉంటే మిగిలిన వాళ్ళు బహుమానం పొందడం చూస్తే, అయ్యో నేను కూడా ప్రయాసపడితే బాగుండే, అక్కడ ఏడుస్తావు. కాకపోతే ప్రభు వచ్చి ఏమంటాడంటే కన్నులు భాష మీద తుడుస్తా అంటే ఏమంటాడు, కుమారుడు అయిపోయింది, అది అయిపోయింది, నువ్వు పనిచేసింది అది, వచ్చింది అది, మళ్ళీ ఏడగొట్టి ఇంకేదో బాధపడి ఉండదు అనిపించాలి. ఏం చేద్దాం, నువ్వు జీవించింది అదే, ఇక ఇప్పుడు అనుకుంటే ఏం రాదు నాయన, ఇంకేడబాకు అయిపోయింది, అంతే కదా. ఇచ్చిన డబ్బులను బాగొట్టి ఏడవడం మొదలు పెడుతున్నాడు పిల్లడు, ఇంక చేసేది పోతే కానీ ఇంకోసారి ఇస్తారు. కానీ భూమి మీద ఏదైనా మరలా వస్తుంది. కానీ భూమి మీద బ్రతికే జీవితం చిన్నది, చాలా విలువైంది. ఒక్కసారి అవకాశం పోగొట్టుకుంటే కుదరదు. అయ్యా నేను ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ అవకాశం మళ్ళీ జీవిస్తా అంటే కుదరదు. అయిపోయింది నీ టైం అయిపోయింది. ఒకసారి ఒక పాస్టర్ గారు కలబడిందంట, కల్లో పరలోకి మిల్లే అంట. ఆడ ఆయన చూసిన, ఆయన జీవించిన బలహీనతలు, భక్తిహీనత, బుద్ధిహీనంగా బ్రతుకుతుంది అంతా కనబడింది. బహుమానాలు ఏమి లేవు, ఏదో కొద్దిగా చిన్నవి, చాలామందికి ఎంతో ఉన్నాయంటే ఇక అక్కడ పడి ఏడుస్తున్నాడు. అయ్యో ఎంత ఉంటుంది అనుకుంటే, ఇంత బహుమానం ఎంత ఉంటాయంటే, నాది ఎంత రోతగా ఉంది, నేను ఇట్లా అనుకోలేదు, నేను సరి చేసుకోలేదు, నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది, నన్ను ఒకసారి వదలండి, నేను ఈసారి నా జాతర జీవించి వస్తా అంటే వెళ్ళేది కుదరదు అంటున్నారంట దూతలు. ఈలోపు ఎవరో కాస్త పెద్ద వచ్చి సర్లే వదలండి అంటే పరిగెత్తుంటే ఈలోపు సడన్గా మెలకు వచ్చింది. అప్పుడు ఏడుస్తానే లేచాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఏడుపు లేపుతుంటే ఈలోపు లేచారు. ఆయన మొత్తానికి మళ్ళీ అవకాశం ఉందా, నేను అయిపోయింది అనుకున్నాను, జీవితం బాధపడ్డా అనుకున్నా. ఇక తెల్లారాదివారం నుంచి సంఘంలో ఆరిసరి చెప్తున్నా, నేను ఇప్పుడుదా జీవించిన సరైన జీవితం కాదు, ఇప్పుడుదా చేసిన సరైన సేవ కాదు, నేను ఎక్కడ ఉండే దేవునికి నమ్మకం చేస్తాను. అరే నిజమే, చాలాసార్లు మనం జీవితం విలువ భూమి మీద తెలియట్లేదు నీకు. అక్కడ గుర్తిస్తావు, కానీ గుర్తిస్తే లాభం లేదు. ఇక్కడ గుర్తించి ఏమన్నా బ్రతికితే అక్కడ పొందుతావు ప్రతిఫలం. అందుకే ప్రతిఫలం పొందేది. అందుకే బైబిల్ అంతా ఆయన నేను జీవితం తీసుకొని వస్తాను, నేను ప్రతివానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాను. అక్కడ ప్రతిఫలం బహుమానాలు పొందేది. నువ్వు ప్రభు కొరకు బ్రతికితే ఆ దినము వర్ణించలేదు. ఎంత సంతోషం. ప్రభు ప్రతి చిన్న పనికి నీకు బహుమానం ఇవ్వడం చూసినప్పుడు, ఒక పక్క చూస్తేనేమో నేను ఎందుకు ఇంకా ప్రభు కొరకు ప్రయాసపడడం బాధ వస్తుంది, ఒక పక్క బహుమానం చూస్తే ఆ సంతోషం చూస్తే యుగయుగాలు ప్రభుత్వం ఉంటారు. ఎంత గొప్ప సంతోషం. ఇలాంటి ఆధిక్యత పొందాలంటే మన జీవిత దినాల్లో ఈ దినాలన్నీ ఉండాలి. ఆ దినాలు గుర్తించాలి. ఆ దినాల్లో ప్రభు సంధించినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. దేవుడు సంధించినప్పుడే లోబడాలి. లేకపోతే ఆ తర్వాత నువ్వెదురు చూసిన రాదు. ప్రభు పిలుస్తున్న దినాల్లో లోబడాలి సేవ. ఒకవేళ సేవ పిలిస్తే తర్వాత అన్నీ అయిపోయినా ప్రభు నేను వస్తాను నన్ను వాడుకుంటే ప్రభు మాట్లాడు. అట్లా ఏదైనా ఏ విషయమైనా ప్రభు సంధించడం లోపడిపోతే ఇప్పుడు నాకు కావాలంటే ప్రభు అవకాశం ఇవ్వడు. అందుకే ప్రభు సంధించప్పుడు ఒక నిమిషం మోకరించండి, ప్రార్థన చేద్దాం.